Good morning, sir. Good morning. Good morning, all of you leaders. Good morning. వెల్కమ్ డియర్ సార్. వెల్కమ్ సార్. నేను కొద్దిగా బస్సులో ఉన్నాను, సో మరి కొద్దిగా టైం పడుతుంది. సో వెల్కమ్ సార్. మీ అందరూ మాట్లాడండి. Okay, sir. Thank you, Rajesh sir. Thank you. Lakshman Rao sir, hand raise చేశారు. Welcome, sir. Lakshman Rao sir, welcome. Welcome all of you leaders. Good morning, sir. Sir, good morning, sir. సార్ వెంకటేష్ సార్. చెప్పండి సార్. సార్ ఇది ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ అడిగింది సార్. ఎస్ సార్, చేశారా? అది అప్డేట్ చేస్తుంటే మొత్తం డిలీట్ అయిపోయినాయి సార్. డిలీట్ అయిపోయినాయి సార్? మొత్తం డిలీట్ అయిపోయింది. మొత్తం అదిగో 50 వ్యాలెట్లు ఉన్నా సార్, 49 వ్యాలెట్లు ట్రస్ట్ వ్యాలెట్స్. డిలీట్ అవ్వదు కదా సార్, అప్డేట్ అడిగితే డిలీట్ ఎందుకు అవుతుంది సార్? ప్లీజ్ సార్, అప్డేట్ కొడితే డిలీట్ అయిపోయినాయి. మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ కొడితే అది కొత్తది మళ్ళీ కొత్తగా చేసుకోమంటుంది. ఒకసారి క్లీన్ షేర్ చేయమంటారా? స్క్రీన్ షేర్ చేయండి సార్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. ఇలా వస్తుంది సార్. సార్ హలో బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ సార్. వెళ్ళండి. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తారా? ఓకే, ఓపెన్ చేయండి. అవును సార్. ఇలా కొత్తగా మళ్ళీ సీట్ హోమ్ టచ్ చేయండి సార్. కింద హోమ్ టచ్ చేసినా అలాగే వస్తుందా? ఇలాగ వస్తుంది సార్. అలాగా వస్తుంది సార్. అంటే మీరు అప్డేట్ చేయలేదేమో సార్, డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసినట్టున్నారు మీరు. ఇది జరిగింది అనుకుంటున్నాను సార్ నేను. అదే డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసినట్టున్నారు. అవన్నీ కీవర్డ్స్ అన్ని ఉన్నాయా సార్ సేఫ్ గా మరి? లేదు సార్, కొన్ని ఉన్నాయి. కొన్ని ఈ 10 ESDతో కొన్ని చేశాను సార్. ఒక 10 వ్యాలెట్ దాకా ఉన్నాయి, అవి రాసుకోలేదు సార్ ఏనే కానీ రాసుకోలేదు కదా సార్. కంపల్సరీ మన లీడర్స్ అందరు చెప్తున్నారు కదా, 12 కీవర్డ్స్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్తూనే ఉన్నారు కదా మరి. మెయిన్ ఇంపార్టెంట్ కదా సార్ అది. ఇప్పుడు ఆల్రెడీ మీరు డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ మనకు కావాలంటే కనుక ఇప్పుడు ఆ కీవర్డ్స్ ఉంటాయి కనుక ఒక్కటి కూడా మిస్ కాకుండా అని చేసుకోవచ్చు సార్ మనం. సార్ ఆ కీవర్డ్స్ అన్ని మనం రాసుకుని ఉంటే కనుక అన్ని చేసుకోవచ్చు సార్ కంపల్సరీ అన్ని. అవి ఉన్నాయి, వస్తాయి. ఓకే, మరి లేని 10 వ్యాలెట్స్ దాకా ఉన్నాయి సార్. నేను అవి రాసుకోలేదు. ఇంకా వేరే వ్యాలెట్ ఉన్నాయి, వాటికి కూడా ఒక 5 క్రియేట్ చేసి మొత్తం రాసుకుందాం అనుకున్నాను సార్. సార్ మరి ఈ లేని మిస్ అవుతే మాత్రం ఏం చేయలేము సార్. ఆల్రెడీ ఇప్పుడు ఇది మొత్తం వ్యాలెట్లు మొత్తం డిలీట్ అయిపోయినాయి అంటారా సార్? ఇది మళ్ళీ వ్యాలెట్లన్నీ డిలీట్ అయినట్టే ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే ఇందులో వ్యాలెట్స్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు డిలీట్ చేశారో మీరు ఆటోమేటిక్ అయినాయి సార్? సార్ అది అప్డేట్ అడిగింది సార్, కొట్టానండి. అప్డేట్ కొట్టంగానే థ్యాంక్స్ అని పడింది.
మళ్ళీ వెనక్కి వచ్చాను సార్ నేను. క్యాన్సిల్ అని పడంగానే వెనక్కి వచ్చేసాను, అయినా డిలీట్ అయిపోయింది. మీరు డిలీట్ మీద కొట్టారు సార్. అది యాక్చువల్ సార్ 1 ఇయర్ నుంచి ఇదే చెప్తున్నాం సార్ మేము. నేను కూడా 1 ఇయర్ బ్యాక్ మార్చి నెలలోనే మిస్ అయింది ఆల్రెడీ. సార్ అందరికి సార్ లీడర్స్ అందరికి తెలుసు ఈ విషయం. నేను 10 టైమ్స్ చెప్పి ఉంటాను సార్ ఈ విషయం గురించి. సార్ చాలా చాలా జాగ్రత్త సార్లు సార్ పెట్టుకోండి. 10 టైమ్స్ కాదు, మొత్తం మన మెంబర్స్ అందరు చాలా సార్లు రిపీట్ చేశారు. సార్ ఇంకోటి, నైట్ సార్ మీది ఈ వ్యాలెట్ లో బ్యాలెన్స్ ఉందా సార్ ఇందులో మీకు? సార్ బ్యాలెన్స్ అంటే అండి, కాయిన్స్ పీవీసీ మెటల్ ఎన్ని ఉన్నాయి సార్? పీసీ మూటలు అంటే నా ఓన్ వచ్చేసి 15 వరకు ఉన్నాయండి. 2000 వరకు ఉండొచ్చు. 2000 మార్నింగ్ ఫార్మింగ్ మార్నింగ్ ఫండింగ్ ఎంత? రమేష్ పైన సార్ వచ్చారు, సెట్టింగ్ లో రమేష్ సార్ చూడమనండి. క్లారిటీ ఇస్తారు సార్. సార్ సెట్టింగ్స్ లో సార్ సెట్టింగ్ టచ్ చేయండి సార్. సార్ సెట్టింగ్ పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, అది ఒకసారి టచ్ చేయండి సార్. చెకింగ్ అండి. సెట్టింగ్ స్క్రీన్ సార్, కిందికి సెట్టింగ్ రాదండి సార్. ఆప్షన్. సార్ కొంచెం డిస్టర్బ్ ఉంది సార్ వాయిస్. ఓకే పైన ఓకే సార్, సార్ సెట్టింగ్ కొంచెం ఉంది డౌన్ కదా, కూర్చో. No. సార్ పైన సెట్టింగ్ సెట్టింగ్ టైం ఆప్షన్ కింద టచ్ చేశాను సార్. చేశారా సార్? చేశాను ఒక్క సార్. నిమిషం, స్క్రీన్ రాలేదు ఇంకా మాకు. వచ్చిందా సార్ కోట వెంకటేష్ సార్? వచ్చింది సార్. డార్క్ మోడ్ వచ్చింది, వచ్చిందా? పర్ఫార్మెన్స్ వచ్చింది, హెల్ప్ సెంటర్, సపోర్ట్, అబౌట్, పైన వ్యాలెట్స్ లో ఏమైనా ఉందా? సార్ వ్యాలెట్ వ్యాలెట్ ఫస్ట్ వ్యాలెట్ ఆప్షన్ లేదు సార్. ఒక లేదా? నిమిషం సార్. ఒక్క పైన సార్, నిమిషం. పైన పైన వ్యాలెట్స్ ఏం లేదు, ఓన్లీ పర్ఫార్మెన్స్, హెల్ప్ సెంటర్ అయితే ఉంది. మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్ అబౌట్స్ అని ఇచ్చాడు. అవునవును సారు. అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేశారు సార్. వ్యాలెట్స్ అన్ని అవును పోవడం జరిగింది. అవును సార్. ఇంకోటి అన్ఇన్స్టాల్ ఏంటంటే చేశారు రమేష్ సార్, సార్. ఇంకోటి ఏంటంటే సార్ దాంట్లో మరి ఇందులో డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసినా కానీ మరి ఏమంటారు, కొన్ని కాయిన్స్ చూపిస్తున్నాయి సార్ దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ. డిఫాల్ట్ గా చూపెడతాయి సార్, అవి వ్యాలెట్ మనం చేయకముందే చూపెడతాయి. ఓకే ఓకే సార్, అంటే బ్యాలెన్స్ ఉన్నట్టు చూపిస్తున్నట్టు అనిపించింది లేదు నాకు. బ్యాలెన్స్ కాదు. ఒకసారి బాణం కొడుతున్న ఒక్కటి సార్ పైన. ఎర్ర మార్క్ టచ్ చేయండి సార్ పైన. చేశాను ఓకే, ఆ పైకి సైడ్ వెళ్ళండి సార్ కొంచెం ఒకసారి. సార్. స్క్రీన్ పైకి జరపండి. ఓకే ఓకే సార్. రేటే సార్, అది ప్రతిదానికి రేటే. బీటీసీ సార్ సిడబ్ల్యూటీ. అంటే కాయిన్ అనుకున్నాక ఓకే ఓకే, ఫ్రై చూపిస్తాను అంటే ఓకే. లక్ష్మణరావు సార్, వ్యాలెట్ ఒక్కొక్కటిగా ఇంపోర్ట్ చేసుకోండి సార్. ఇక సార్ వ్యాలెట్ ఒక్కొక్కటిగా ఇంపోర్ట్ చేసుకోండి సార్. 12 పదాలు ఉంటే యాడ్ చేసుకోండి అంటే కొన్ని లేవు సార్. సార్. అవి కనీసం మీరు అంటే పోస్ట్ అయినా ఫోటో అయినా ఉంటది కదా. లక్ష్మణరావు సార్, సార్ కనీసం ఫోటో అయినా మీరు తీసి ఉంటారు కదా వేరే ఫోన్ లో. లేదండి, ఈ ఫోన్ నుంచే చేశాను. అవి కాకపోతే ఏంటంటే 10 BSD నుంచే చేశానండి. అవి ఒక 10 వ్యాలెట్లు ఉన్నాయి, అవి రాసుకోలేదు. అవి కూడా ఎందుకు రాసుకోలేదంటే వేరే వ్యాలెట్కి ఇంకొక 5 జత చేసి మొత్తం 15 రాసుకుందాం అని చెప్పి నేను ఆ రోజు రాయలేదు సార్. మొత్తం 15గా 10 BSDతో ఇంకొక 5 చేసి వ్యాలెట్కి మొత్తం ఈ 15 రాసుకుందాం అనుకున్నాను సార్. 10 వరకు 10 BSDతో చేసినవి ఉన్నాయి. వాటిలో పీవీసీ మెటల్ కూడా ఉంది సార్. మీరు చేసే ముందు నోట్బుక్ లో యాడ్ చేసుకుంటారు కదా సార్, అదేమన్నా నోట్బుక్ ఉందా మీ దగ్గర? నోట్బుక్ లో రాయలేదు సార్ నేను. మీరు రాసుకోకుండా మీరు 12 వర్డ్స్ ఎలా మీరు మళ్ళీ రీపీట్ చేశారు? రాసుకుంటేనే కదా మళ్ళీ ఒక్కొక్కటి మనము అది మళ్ళీ రీపీట్ చేస్తాం కదా, అలా చేసి ఉంటారు కదా. ఏదో రఫ్గానే రాసుకుంటారు కదా పేపర్ మీద, ఏదైనా నోట్ మీద. చూడండి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి సార్. అవి మీ కీవర్డ్స్ వస్తేనే మీరు మళ్ళీ చేసుకోగలరు. సమస్య ఎదురైంది సార్, భలే సమస్య సార్ ఎదురైంది. లక్ష్మణరావు సార్, ఫస్ట్ మీ మెయిన్ వ్యాలెట్ ఇట్లా అన్ని యాడ్ చేసుకోండి సార్. ఎప్పుడు కానీ
అప్డేట్ అడిగినప్పుడు అప్డేట్ ఒక్కసారి నొక్కినామంటే వదిలేయాలి సార్. అది కావట్లేదు అనేసి ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అవుతుంది. అలాంటప్పుడు అది బ్యాక్ వచ్చి మళ్ళీ అన్ఇన్స్టాల్ అనేసి ఏర్పడకుండానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే అన్ఇన్స్టాల్ అనేసి కనబడతా ఉంటుంది సార్. ఇప్పుడు అదే జరిగింది సార్. అదే ఎప్పుడు కానీ ఒక్కసారి నొక్కినామంటే వెయిట్ చేయాలి. ఆల్రెడీ 8.13 మనకు నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది అప్డేట్ రావడం. ఒక్కొక్కటిగా నిన్న సార్ కొన్ని మొబైల్స్కి వచ్చినాయి, కొన్ని కంపెనీస్కి ఈ రోజు కొన్నిటి వాటికి వస్తుంది. సో అందరు కూడా గమనించండి సార్. ఒక్కసారి నొక్కినప్పుడు అప్డేట్ అనేది నొక్కినప్పుడు అది మనం 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ వల్ల లేట్ అవుతుంది. అలాంటప్పుడు వెయిట్ చేయాలి. మనం బ్యాక్ వచ్చి మళ్ళీ ఇన్స్టాల్ అనే కనబడుతుంది మనకు అక్కడ, అది అన్ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది. సేమ్ అలా ఓకేనా సార్? జరిగింది సార్. సార్ అదే అలాగే ఓకే సార్, జరిగింది సార్. నో ప్రాబ్లం. మీకున్నటువంటి మెయిన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే రాసుకొని ఉన్నారు కదా, అవన్నీ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. అవి ఓకేనా సార్? రాసుకున్నాం సార్. మెయిన్ అవి రాసుకున్న అయినా మీరు యాడ్ చేసుకోండి ప్రజెంట్. ఓకేనా సార్? ఎక్కడైనా మీరు 10 పీసీ మెటలతో 10 యూఎస్లతో చేసినటువంటి ఎక్కడైనా ఫోటో కానీ అలా ఏమైనా తీసి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా సార్? అది రిక్వైర్ చేసే ఛాన్స్ లేదు. సార్. ఓకే సార్. ఓకే సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. కొట్టంగడి సార్, సార్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అదే సార్, మనం GDR అది కీవర్డ్స్ లేకపోతే కనుక మనం ఏం చేయలేము సార్. అవును సార్, థ్యాంక్ యూ, అవును సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, జేడిఆర్ సార్, వెల్కమ్. ఓకే సార్, అందరికి నమస్తే. కాసేపటి నమస్కారం. క్రితం నేను కూడా అప్డేట్ వస్తే క్లిక్ చేశాను సార్. ఆ తర్వాత మనకు ఓపెన్ వస్తుంది, పైన మీరు అన్నట్టుగా అన్ఇన్స్టాల్ ఉంటుంది. తొందరపడి అలా ఇలా నొక్కుతా ఉంటారు సార్, మనం మర్చిపోయి, అప్పుడు ఎగిరిపోతాయి. ఇంకోటి ఏంటంటే సార్, మనకు ఇంతకుముందు బ్రౌజర్ ఉంటుంది కదా, రైట్ సైడ్ లో బ్రౌజర్ కనబడతలేదు, ఓన్లీ డిస్కవర్ కనబడుతుంది. మరి బ్రౌజర్ ఆటోమేటిక్ వస్తుందా, మనకి ఏమైనా సెట్టింగ్ చేసి మన బ్రౌజర్ తెచ్చుకోవచ్చా? ఒకసారి మీ సలహా. సార్, డిస్కవర్ నే బ్రౌజర్ గా వాడచ్చు మనం. డిస్కవర్ అనేది ఒకసారి మనం నేను క్లిక్ చేసామంటే డిస్కవర్ నే బ్రౌజర్ గా వాడచ్చు. ఒకసారి షేర్ చేస్తా సార్, మరి చూపిద్దాన్ని. ఓకే సార్. స్టార్టింగ్ లో ఉండే కదా డిస్కవర్, మళ్ళీ వచ్చిందని. నేను కూడా ఇంతకు ముందే చేశాను. ఇక్కడ డిస్కవర్ వచ్చింది సార్. అంటే మనకు 5 అవును సార్. ఆప్షన్లు ఉంటాయి. ఆ 5 ఆప్షన్ లో అప్పుడు కూడా ఉండే డిస్కవర్, కానీ ఇప్పుడు ఆ బ్రౌజర్ తీసేసిండు. డిస్కవర్ క్లిక్ చేయనా? చేయండి సార్. ఒకసారి ప్రస్తుతానికి నా మెయిన్ వ్యాలెట్ తీసుకుంటాను. ఓకే సార్, తీసుకున్నాను, క్లిక్ చేశాను. పైన ఆల్రెడీ మీరు ఫేవరెట్ లో పెట్టుకుని ఉన్నారా సార్? ఇక్కడ peacemeter.io కానీ .com కానీ. లేదు, ఇంతకు ముందే అప్డేట్ చేసిన, ఇప్పుడే ఇంతకు ముందే ఓకే ఓకే. పైన 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, 3 చుక్కలు నొక్కండి రైట్ సైడ్. ఓకే ఓకే ఓకే. ఫేవరెట్ ఉంది కదా, ఫేవరెట్ నొక్కండి. రెండోది, ఓకే సార్. ఆల్రెడీ ఇక్కడ ఏమేమి ఫేవరెట్ పెట్టుకొని ఉన్నారో ఇంతకు ముందు అవన్నీ కనబడతాయి సార్. ఓకే సార్, అలా వచ్చేసినట్టేనా? ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, peacemeter.io .com, peacemeter మన పాన్కేక్ షాప్ ది ఆల్రెడీ మీరు చేసుకుని ఉన్నారు. ఇక్కడ డబుల్ గా కూడా చేసుకుని ఉన్నారు. అవన్నీ కొంచెం తీసేయండి, మిగతా ఏవైతే అవసరం ఉంటే అవి మాత్రమే పెట్టుకోండి. ఓకేనా సార్? ఇప్పుడు డైరెక్ట్ గా చేసుకోవాలంటే మనం సరే తీసేయండి సార్ కొన్ని. ఓకే. .com .io రెండు ఉన్నాయి. .com కిందకి వచ్చింది. పాన్కేక్ షాప్ ఉండనివ్వండి. ఓకే సార్, ఓకేనా? peacemeter అది ఇథేరియం ఉంది, అది తీసేయండి. మూడోది ఫస్ట్ పైనుంచి మూడోది, ఓకేనా? పైనుంచి మూడోది, కింద నుంచి రెండోది. ఇథేరియం సిమ్మర్ నెట్వర్క్ లో ఉంది కదా, అది తీసా. ఓకే సూపర్ సార్. ఓకే, ఇట్లా మనం దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంత ముందు ఫేవరెట్ లో ఉన్నది మనం
ఏ విధంగా అయితే .io.com వెళ్తుంటామో ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. లేదా పైన ఆరో మార్క్ నొక్కండి. మళ్ళీ ఓకే. పైన సెర్చ్ ఆర్ ఇంటర్ డియాప్ URL మనం ఏదైతే వెబ్సైట్ గురించి సెర్చ్ చేస్తామో ఆ వెబ్సైట్ రావడం జరుగుతుంది. peacematter.io. మళ్ళీ ఒకసారి టైప్ చేయాలా? టైప్ చేయండి సార్, peacematter.io. సెర్చ్ చేయండి. మళ్ళీ ఫేవరెట్ పెట్టాలా? ఇథేరియం నెట్వర్క్ మార్చండి BNB. అంటే ఇప్పుడు వెరైటీగా వచ్చింది. ఫస్ట్ది పైనది BNB స్మార్ట్ చేయండి. ఇప్పుడు కనెక్ట్ వ్యాలెట్ సార్. సీడ్ ఫండింగ్ ఓపెన్ అయిపోయింది సార్. ఓకే సార్. మరి ఇంకా ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కదా, ఓన్లీ ఆపిల్ ఫోన్కే ఉంది కదా. ట్రై చేయండి. ఇక్కడ మీకు ఏమైనా రివార్డ్ వచ్చి ఉంటే ట్రై చేయండి. వెర్షన్ మారింది కదా టోకెన్ ఫార్మింగ్ లో. టెక్నిక్ చేపిస్తా. పైన టోకెన్ ఫార్మింగ్ వెళ్ళండి సార్. టోకెన్ రావాలనా? ఆ, ఓకే సార్, క్లిక్ చేసిన. రివార్డ్ స్టేటస్ చూజ్ ఆప్షన్ 121 ఉన్నాయి. చూజ్ ఆప్షన్ కొట్టండి. టోకెన్ ఫార్మింగ్, స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్. బయటికి రాలేదు ఇంకా. ఇంకా రాలే కదా? అది మన ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ అయింది కదా, మన సిస్టంలో ఏం అప్డేట్ రాలేదు. ఈ ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ కాబట్టి ఒకసారి టోకెన్ ఫార్మింగ్ కొట్టండి. పైన సార్ ట్రాన్స్ఫర్ టు కనెక్టెడ్ వ్యాలెట్ ఉంది కదా, స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, రీటోకెన్ ఫార్మింగ్ చేయడానికి. టోకెన్ ఫార్మింగ్ నొక్కినా మన దానికి తాకింది. అదే మళ్ళీ నొక్కండి, చూజ్ ఆప్షన్ నొక్కండి. స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, సబ్మిట్. యాభై కొట్టండి. సార్ ప్రొసీడ్. ఇంగ్లీష్ వచ్చింది. అదే అదే వస్తుంది, ప్రొసీడ్ నొక్కండి. వచ్చింది. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అంటే ఇంకా రాలే అని. రాలేదు. ఓకే సార్, మరి చక్కనైనటువంటి మా సమస్యకు పరిష్కారం తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకవేళ మనం చేసుకోవాలంటే బిగ్గర్ వ్యాలెట్ అయితే మనకు జరుగుతుంది. సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ ఏదైనా మనకు Ramesh sir, బిగ్గర్ వ్యాలెట్. very good sir, super solution sir.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బాగా చెప్పారు సార్, వాళ్ళ బాధలని పోయినాయి. థ్యాంక్ యూ సార్. కొత్తగా వచ్చింది సార్ అప్డేట్. ఏమంది సార్? థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ కోటంగడే సార్. థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ అదే సార్ మార్నింగ్ మన రమేష్ గారు, నాది కూడా అప్డేట్ అడుగుతుంది. నేనే నేను ఇంత రోజులు ఫోటో ఇచ్చుకోలే ఈ వారం. రమేష్ గారు, ఆల్రెడీ సార్ అదే మీరు అన్నారు కదా అప్డేట్లు అడుగుతున్నాయని. నాకు ఈ రోజు అడిగింది అప్డేట్, మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. ఇంక పోయి మనం అక్కడ పోయి ఫార్మింగ్ చేసేది ఏం లేదు కదా, అవునవును. అందుకని బ్యాక్ వచ్చేసాను. చేయిపోయి అట్లా అడిగినా మనం దాన్ని బ్యాక్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఏం కాదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్ కోటంగడే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్ రామకృష్ణ సార్. రామకృష్ణ సార్, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, ఏమైనా మాట్లాడాలి? ఓకే సార్, మ్యూట్ చేసుకోండి. సంజీవప్ప సార్, వెల్కమ్ సార్. సంజీవప్ప సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అప్డేట్ అడుగుతుంది సార్, టెస్ట్ అప్డేట్ అడుగుతుంది కుట్టాల్లో ఉంది సార్. ప్రజెంట్ అయితే ఆఫ్ చేయండి. మరి అప్డేట్ అయితే అందరికి అడుగుతుంది, వస్తున్నాయి, ఒక్కొక్కరికి అప్డేట్స్ అడుగుతుంది. అవును సార్. మీరు ప్రజెంట్ అయితే మీకు కావాలంటే కొట్టండి, లేదంటే గనక మరి ఆప్షన్ మారుతుంది. ఇప్పుడు మనకు అంతకుముందు బ్రౌజర్ అనే ఆప్షన్ ఉండేది, ఇప్పుడు ఆ బ్రౌజర్ ఆప్షన్ పోయి ఇప్పుడు డిస్కవరీ, ఇప్పుడు ఆల్రెడీ సార్ చూపించారు చూస్తారా, సేమ్ అలా వస్తుంది. ఇంకా అదే సార్ అప్డేట్. అదే సార్, రీటోన్ ఫంక్షన్ వల్ల చేసుకోవచ్చు. రీటోకెన్ ఫార్మింగ్ ఆ డిస్కవరీ అందులో కూడా అప్డేట్ చేసినా కానీ అందులో కూడా అవ్వట్లేదు సార్ ప్రజెంట్ అయితే. ప్రెసెంట్ కావడం లేదు సార్. అదే చూసిన సార్, అందులో అయినా కావట్లేదు. సరే సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు ఐశ్వర్య సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మధ్యాహ్నం అప్డేట్ చేశాను సార్. నేను ఆ డాష్ బోర్డ్ కనబడలేదు సార్, డిస్కవరీ వస్తుంది మధ్యాహ్నం నుండి. అవునవును సార్, డిస్కవరీ సార్ వస్తుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడే కదా సార్ మీరు వింటున్నారు కదా, ఇప్పుడే రమేష్ సార్ క్లియర్ గా చెప్పారు. ఒకసారి అదే సార్ ఒకసారి చెప్పారు, అప్డేట్ అడుగుతుంది, కొత్త వెర్షన్ వస్తుంది, చేయండి లేదంటే ఆఫ్ చేయండి సార్. ప్రస్తుతము ప్రతి ఒక్కరికి అప్డేట్ వస్తుంది. దాన్ని ఇప్పుడు క్లియర్ గా మీకు స్క్రీన్ షేర్ చేసి చూపించారు కదా, మళ్ళీ అదే అడిగితే వేరే ఏదైతే అడగండి. నేను ఇప్పుడే వచ్చిన సార్. నేను సార్ అంటే డాష్ బోర్డ్ అంటే మీకు బ్రౌజర్ కనిపించట్లేదు అంటున్నారు, అంతే కదా? అవును సార్. అవును సార్, బ్రౌజర్ ఆప్షన్ తీసి ఇప్పుడు డిస్కవరీ అని వస్తుంది, అందులోనే మనం సెర్చ్ చేసుకొని చేసుకోవాలి సార్. చెప్తారా సార్ కొంచెం? ఓకే సార్, మీరు ఓపెన్ చేయండి సార్, స్క్రీన్ షేర్ చేయండి. మీకు సిగ్నల్ ఫుల్ గా ఉంటే పర్లేదు, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. ట్రస్ట్ వ్యాలెట్ వెళ్ళండి. సార్ వచ్చిన సార్. ఓకే సార్, మీరు వెళ్ళండి సార్, ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళారా? ఈ వెళ్ళినా సార్, వెళ్ళినా. ఒక డిస్కవర్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి సార్. సార్ ఓకే, పైన అక్కడ సర్చింగ్ ఉంది కదా, అక్కడ pvcmeter.io అని సెర్చ్ చేయండి. అక్కడ ఓకే, సెర్చ్ చేయండి సార్.
ఓకే సార్. అక్కడ మీరు 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, అక్కడ ఒకసారి టచ్ చేయండి 3 చుక్కలు కూడా. చేశాను సార్. ఓకే, నెట్వర్క్ అని ఉంది కదా, అది నెట్వర్క్ టచ్ చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టుకోండి. సార్. ఓకే, కనెక్టెడ్ వ్యాలెట్ కొట్టండి సార్. ఓకే సార్, మీ పాస్వర్డ్ ఇచ్చుకొని ఓపెన్ చేసుకోండి. సేమ్ అంతే సార్, మనకి అందులో ఎలాగా ఇప్పుడు అంతే. బ్రౌజర్ తీసి ఇప్పుడు డిస్కవరీలోనే మనకు డైరెక్ట్ ఇచ్చేసారు. సార్ సార్ .com గాను ఇలాగ మీరు చేసుకోవచ్చు. ఓకే సార్, సార్ సార్ ఓపెన్ అయింది. సార్ సార్ ఓకే సార్. మీకు థ్యాంక్ యూ సార్. కావాలంటే కనుక స్టార్ మార్క్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, సార్ సార్ ఎట్లా చేస్తారు అది? ఫేవరెట్ చేసుకోండి కావాలంటే. డాట్ వస్తున్నా సార్ మళ్ళీ సార్. అక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, అది టచ్ చేయండి. సార్ చేసిన సార్. షో అవట్లేదు సార్ నాకు. ఓకే, డెస్క్టాప్ మోడ్ చేసిన సార్. డాట్ చేసిన ఇందులో లేదు సార్. సార్ రమేష్ సార్, ఇందులో మనకి ఫేవరెట్ ఆప్షన్ ఇవ్వలేదు సార్ మనకి ఇందులో డిస్కవర్లో. సార్ వెంకటేష్ సార్ చెప్పండి సార్. ఇందులో మనకి ఫేవరెట్ ఆప్షన్ ఇవ్వలేదా? ఫేవరెట్ లో ఉంది పెట్టుకోవడానికి. సార్, ఉంది. ఫేవరెట్ కింద ఉంటుంది చూడండి, కింద ఆహా, లవ్ లవ్ సింబల్ సింబల్. చూడండి. ఓకే అవును ఓకే, సార్, అవును. కిందే ఉంది సార్. ఆ హార్ట్ సింబల్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి సార్. అది ఇక్కడ బయట లోపలికి వచ్చిన తర్వాత కాదు, బయటనే చేసుకోవాలి. ఏదైతే మనం బిఎన్బి స్మార్ట్ చైన్ కనెక్ట్ చేస్తామో అప్పుడే చేసుకోవాలి. ఓకే 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 సార్. ఓకే సార్, సార్ మీరు ఇంకా లాగౌట్ చేసుకొని ఇంకా బ్యాక్ వెళ్ళండి. అయిపోయింది సార్ ఇప్పుడు. అయిపోయింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ ఆప్ చేయండి సార్. చేస్తున్నా సార్. ఓకే సార్, డోంట్ వరీ. అందరికి ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఒక్కొక్కరికి అంటే శాంసంగ్ కానీ దానిలో కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తుంది. నో ప్రాబ్లం, అప్డేట్ ఇచ్చినా కానీ మీరు అందులో ఏం కాదు. కానీ డిలీట్ మాత్రం చేయొచ్చు సార్. డిలీట్ చేస్తే కనుక ఇప్పుడు సార్ ఆల్రెడీ చూసారా, డిలీట్ ఆప్షన్ నొక్కారు. డిలీట్ నొక్కడం వలన ఒకవేళ 12 కీవర్డ్స్ లేకపోతే కనుక చాలా ఇష్యూ అవుతుంది. 12 కీవర్డ్స్ ఉంటే నో ప్రాబ్లం. 12 కీవర్డ్స్ లేకపోవడం వలన సార్కి ఇప్పుడు 10 USDలు పెట్టి చేసుకున్న అకౌంట్ 10 అకౌంట్లు మిస్ అయినట్టే సార్గా అయితే. దాని గురించి మీకు తెలియకపోతే కనుక తెలిసిన వాళ్ళని సంప్రదించండి, లేకపోతే మీటింగ్లోకి వస్తే మీటింగ్లో వచ్చినప్పుడు మీరు అప్డేట్ చేయండి. ఒకవేళ అప్డేట్ చేయడం కూడా తెలియకపోతే కనుక మార్నింగ్ అయినా సరే నైట్ అయినా సరే మీకు ఒకవేళ వచ్చినప్పుడు మీరు సార్ అప్డేట్ ఎలా చేసుకోవాలని అడిగితే చెప్తాను సార్. అంతేగాని మీరు అన్ఇన్స్టాల్ ఆప్షన్ కొట్టేస్తే మాత్రం అందులో ఉన్న మన అసెట్స్ అన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కీవర్డ్స్ ఉంటే నో ప్రాబ్లం, కీవర్డ్స్ లేకపోతే కనుక మళ్ళీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల జాగ్రత్త సార్. ఎందుకంటే కీవర్డ్స్ ఆల్రెడీ రాసి పెట్టుకోమని మనకి ఎప్పటి నుంచో మన మెంబర్స్ చాలా మంది. సార్ వెంకటేష్ సార్ చెప్పండి సార్. సార్ ఒక్క నిమిషం, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అవుతుందా సార్? ఓకే, చేయండి సార్. అవుతుంది సార్. ఓకే, ఏదైతే ట్రస్ట్ వాలెట్ ఉందో ఇది ఓల్డ్ వెర్షన్ సార్. ఏదైతే 12.2 మనకు 2 ఉందో, సో ఆల్రెడీ ఇక్కడ ఏదైతే మనకు ఓల్డ్ వెర్షన్ ఇంకా 8.11 ఏదైతే ఉందో అది వర్కింగ్ అవుతుంది. అది టోకెన్ ఫార్మింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. వెర్షన్ 8.12 లేదా 8.12.2 ఉన్నట్టయితే మనం చేసుకోవాల్సింది సార్. సార్ అంటే ఆల్రెడీ అంతకుముందు ఆల్రెడీ అప్డేట్ చేసిన పర్సన్స్ అందరూ చేసుకుంటారు. అవును సార్, అవును. ట్రస్ట్ వాలెట్ ఆల్రెడీ ఇచ్చారు సార్ అక్కడ మనకు అప్డేట్. మరి చేస్తే ఏమడుగుతుంది అనేది చూద్దాం ఇక్కడ. సో వాట్స్ న్యూ సార్, ఇక్కడ న్యూగా ఏమొస్తుంది అనేది కూడా ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ చూద్దాం సార్. ఇక్కడ పైన ఏదైతే
థ్యాంక్స్ ఫర్ చూసింగ్ ట్రస్ట్ వ్యాలెట్. వాట్స్ న్యూ డిస్కవర్ డిస్కవర్ సెక్షన్ ఏదైతే ఉందో ప్రజెంట్ వస్తున్నటువంటి ఇవి మెర్జెడ్ ద డి యాప్స్ బ్రౌజర్ అండ్ డిస్కవర్ ట్యాబ్స్ ఇంటూ ద వన్ మేకింగ్ ఎక్స్ప్లోరింగ్ వెబ్3 మోర్ సిమ్లెస్ సార్. ఏదైతే న్యూ చైన్ ఇక్కడ న్యూ చైన్ రావడం జరిగింది. వివి యాడెడ్ ద మెర్లిన్ బ్లాక్ చైన్ రావడం జరిగింది సార్. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఏముందంటే ఇక్కడ మోర్ స్వాప్ పేర్స్ అవైలబుల్. ఏదైతే ఎక్కువగా పేర్స్ మనకి ఇక్కడ కూడా ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్ లో స్వాప్ చేసుకునే అవకాశం వచ్చింది సార్. ఇక్కడ ఏదైతే మెయిన్ మనకు ఈ ఆప్షన్ కదా సార్, డిస్కవర్ సెక్షన్ మనకి ఏదైతే మెర్జ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకు ఉన్నటువంటి డియాప్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఇంతకు ముందు అది మెర్జ్ చేసి మనకు డిస్కవర్ లో ఇవ్వడం జరిగింది సార్. సో ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఆల్రెడీ ఓల్డ్ వెర్షన్ లో సార్ ఇక్కడ డిస్కవర్ ఆప్షన్, ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్. కొత్తగా చూసినట్టయితే ఇది తీసేసి మనకు ఓన్లీ ఇక్కడ బ్రౌజర్ లోనే ఇవ్వడం జరిగింది. ఇంకో మొబైల్ నుంచి వస్తాం సార్, అందరూ చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే సార్ ఇక్కడ వెర్షన్ ఆల్రెడీ మనం అబౌట్ వెర్షన్ మనం చూసినట్టయితే 8.13 నిన్నటి నుంచి మనకు రావడం జరిగింది కొన్ని ఫోన్స్ లకు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 8.13 ఉంది. ఏదైతే ఇందాక మనం చూసినటువంటి ఏదైతే 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే హోమ్ ఉంది, స్వాప్ ఉంది. ఈ స్వాప్ లో మల్టిపుల్ ఇంకా మనకు పేర్స్ ఎక్కువ రావడం జరిగింది సార్. ఇంతకుముందు కొన్ని మనం రూట్ నాట్ అవైలబుల్ అనేసి కొన్నిటికి వస్తుండే. సో ఆ విధంగా ఇంకా మనకు తెలియని కాయిన్స్ చాలా ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంకొక బ్లాక్ చైన్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే డిస్కవర్ లో మనం చూసినట్టయితే సార్, డిస్కవర్ లో మనం ఓపెన్ చేయగానే సో ఈ విధంగా కొన్ని మనకు ఏదైతే ఇంతకుముందు ఫీచరెడ్ ఏదైతే మనం బ్రౌజర్ అని నొక్కినప్పుడు ఫీచరెడ్ తర్వాత డెఫీ కూడా మనకు వస్తుండే సార్. ఇంకా మనకు ఇంకా వేరే వేరే కూడా మనకు వస్తుండే. ఇక్కడ మార్కెట్ ప్లేస్ కావచ్చు, బిఎస్సి కావచ్చు, గేమ్స్ కావచ్చు. ఈ విధంగా మనకు బ్రౌజర్ లో మనం నొక్కినప్పుడు ఈ విధంగా మనకు డౌన్ లో వస్తుండే. ఇక్కడ ఏదైతే ఫీచరెడ్ అనేసి తర్వాత డెఫీ అనేసి, డెఫీలోనే మనం పాన్కేక్ స్వాప్ అనేది చూసుకుంటున్న వాళ్ళం. సో గతంలో మనకు ఈ మూడిట్లలో మనకు కనబడడం జరుగుతుంది. అది మనకు రీసెంట్ గా మనం చూసినటువంటి దాంట్లో ఇంతకుముందు వెర్షన్ లో మనకు 4దో 5వది ఆ విధంగా మనకు పాన్కేక్ స్వాప్ కనబడుతుండే సార్. ఇక్కడ చూసినట్టయితే పైన మనకు సెర్చ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెర్చ్ ఆర్ ఎంటర్ డియాప్ యూఆర్ఎల్ ఏదైతే మనకు .io కానీ .com కానీ వెళ్ళే అవకాశం ఉంది. సో ఏదైతే మనం ఆల్రెడీ ఫేవరెట్ పెట్టుకొని ఉన్నాం .io .com ఇంకా పాన్కేక్ స్వాప్, మరి అవి ఏ విధంగా చూడాలంటే ఇక్కడ హిస్టరీ మనం ఇక్కడ హిస్టరీ చూసుకోవచ్చు. ఏదైతే హిస్టరీ మనకి ఇంత ముందు ఇక్కడ ఉంటుండే సో ఆ హిస్టరీ ఇక్కడ మనకు ఏదైతే 3 డాట్స్ లో ఇవ్వడం జరిగింది. సో తర్వాత మనం చూసినట్టయితే ఫేవరెట్ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది సార్. సో ఫేవరెట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఫేవరెట్ పెట్టుకొని ఉంటామో .io .com తర్వాత పాన్కేక్ స్వాప్. సో ఇంకేదైనా మనం పెట్టుకొని ఉన్నా కూడా మనకు కనబడడం జరుగుతుంది. సో దాన్ని మనం ఈజీగా మనం క్లిక్ చేసినట్టయితే మనకు .ioకి వెళ్ళడం జరుగుతుంది, .comకి వెళ్ళడం జరుగుతుంది. సో ఏదైతే హిస్టరీ ఏమైనా ఉన్నట్టయితే మనం హిస్టరీ ఎప్పటికప్పుడు మనకు లాస్ట్ 7 days నుంచి మరి ఇంతకుముందు సెట్ చేసింది మరి మనకి ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి సార్. ఏదైతే మనం ఇందాక చేసినటువంటి దాన్ని మనం హిస్టరీ ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకున్నట్టయితే హిస్టరీ కూడా మనకు ఇంతకుముందు వేరే లోగోగా మనకు వస్తుండే. ఇప్పుడు మనం చూసినట్టయితే కొంచెం మనకు డిఫరెంట్ గా రావడం జరిగింది. క్లియర్ బ్రౌజింగ్ డాటా డిలీట్ చేసేయచ్చు. సో డిలీట్ చేసేసిన తర్వాత మరొకసారి చూసినట్టయితే హిస్టరీ క్లియర్. తర్వాత ఏమైనా ఫేవరెట్లు ఉన్నట్టయితే ఫేవరెట్ల నుంచి మనం .ioకి వెళ్ళొచ్చు. ఇక్కడ యాజ్ స్టేజ్ గా మన psmeter.io ఇక్కడ నుంచి అంతా మనకు సేమ్ గానీ మన యొక్క సిస్టమ్ యొక్క వర్కింగ్ అనేది సేమ్ గానే ఉంటుంది సార్. ఆల్రెడీ ఫేవరెట్ లో నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ మనకు ఫేవరెట్ ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే మనం నార్మల్ గా ఫేవరెట్ అనేది పెట్టుకోవాలంటే ఏదైతే మనం psmeter.io సెర్చ్ చేసిన తర్వాత ఏదైతే నెట్వర్క్ మార్చుకుంటాం
ఇక్కడ మనకు డిఫాల్ట్ గా ఫస్ట్ ఎథేరియం వస్తుంది కదా, ఎథేరియం నుంచి బిఎన్బి స్మార్ట్ చైన్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే బిఎన్బి స్మార్ట్ చైన్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత ఏదైతే మనకు ఈ విధంగా వచ్చిన తర్వాతనే మనం ఇక్కడ ఫేవరెట్ అనేది ఆన్ చేసుకోవాలి సార్. లవ్ సింబల్ ని మనం టచ్ చేసినట్టయితే యాడెడ్ టు ఫేవరెట్ ఆల్రెడీ యాడెడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ప్లేస్మెంట్ డాట్ అని చూపెడుతుంది సార్. సో థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, చాలా క్లారిటీగా చెప్పారు అప్డేట్ గురించి, కొత్తగా వచ్చిన అప్డేట్ గురించి ట్రస్ట్ వ్యాలెట్లో థ్యాంక్ యూ సార్. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అందరికి అర్థమయ్యేలాగా షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది సార్, ఇప్పుడు మనం Thank you ఆల్రెడీ sir. అందరు చూసిన పర్సన్స్ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు మీటింగ్ ఫస్ట్ నుంచి వస్తే ఇలాంటి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు చేసినప్పుడు ఏదైనా క్లారిటీ వస్తుంది సార్ మనకి. కొద్దిగా ఈ 2-3 days కొద్దిగా కొత్తగానే ఉంటుంది మనకి. ఒకవేళ మీకు తెలియకపోయినా కానీ మీరు అడిగితే మేము చెప్తాం సార్, నో ప్రాబ్లం. అప్డేట్ వచ్చిన కానీ డోంట్ వరీ, టెన్షన్ ఏం తీసుకోవద్దు సార్. సార్ రమేష్ సార్, ఇంకోటి మనకి 8.11 ఆల్రెడీ ఓల్డ్ వర్షన్ ఉంది కదా, వాళ్ళు ఉన్న పర్సన్స్ వాళ్ళు అప్డేట్ చేసుకోకుండా ఉన్నారు. ఉన్న పర్సన్స్కి వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు ఒకవేళ ఏమన్నా ఎవరికైనా కానీ బిఎన్బి ఏమన్నా సెండ్ చేయాలన్నా, పీవీసీ మీటర్ సెండ్ చేయాలన్నా, ఒకవేళ ఏమన్నా సెండ్ చేయాలన్నా కానీ వాళ్ళకి ఎనీ టైం అప్డేట్ అని అడుగుతుందంట. మరి అలాగా ఓకే అని అప్డేట్ చేయకుండా సెండ్ చేసుకున్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదా? అసెట్స్ పర్లేదు, స్కిప్ ఏం కాదు సార్, ఏం కాదు, స్కిప్ చేసేసి చేసేయచ్చు. అదే సార్, కొత్త ఎందుకంటే ఫీచర్స్ ఉండవు అంతే వాళ్ళకు. అవునవును సార్, అంటే మాటిమాటికి ఇంకా అప్డేట్ అని అడుగుతుంది. బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడల్లా అదే అడుగుతుందంట. దాని గురించి వాళ్ళు అవును సార్, search జస్ట్ చేయాలి. ఇంటూ కొట్టేయాలి అంతే, ఇంటూ కొట్టేసి సెండ్ చేసేయడం. అవునవును సార్, అలా ఎన్నిసార్లు 8.13 చేసినా కూడా ఇప్పుడు ఇందాక చూసాం కదా, సార్. ఎన్నిసార్లు చేసినా నో ప్రాబ్లం సార్. ఇందాక మనం చూసాం కదా, జీడిఆర్ సార్ చేశారు కదా, 8.13 కూడా మనకు అవునవును. రీటోకెన్ ఫారింగ్ కావట్లేదు. సో 8.11 ఉన్న వాళ్ళు అలాగే ఉన్న నో ప్రాబ్లం సార్. అవట్లేదు సార్, అవట్లేదు. ఏదైనా మనం రీటోకెన్ ఫారింగ్ చేసుకోవాలంటే బిట్గెట్ వ్యాలెట్ లో చేసుకోవచ్చు సార్. అక్కడ అంటే అక్కడ చేసుకోవచ్చు, మెటామాస్క్ లో చేసుకోవచ్చు. మెటామాస్క్ లో ఒక వ్యాలెట్ మాత్రమే చేసుకోవచ్చు, మల్టిపుల్ గా మనకు ఇంపోర్ట్ చేసుకునే అవకాశం మెటామాస్క్ లో లేదు. అవునవును కొత్తగా సార్. క్రియేట్ చేసుకోవాలంటే ఎన్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు మెటామాస్క్ లో. యాడ్ చేసుకోవడానికి అయితే లేదు. కాబట్టి మనకు లేదు సార్. ఎస్ సార్, ఎస్. సో కావున మనం బిట్గెట్ వ్యాలెట్ ని మనం బిట్గెట్ వ్యాలెట్ లో చేసుకోవచ్చు సార్ వర్క్, నో ప్రాబ్లం. అక్కడ కూడా మనకు ప్లేస్ సెక్యూరిటీ గానే ఉంటుంది. అవునవును సార్. ఓన్లీ ఫర్ ఏదైతే రీటోకెన్ ఫారింగ్ చేయాలో అవి చేసుకుంటే ఓకే సార్. తర్వాత మనకు యథావిధిగా మన యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఆపరేటింగ్ వచ్చినప్పుడు మనం దీంట్లోనే మనం కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అవును సార్, మైబీ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇదంతా కంప్లీట్ అవుతాయి కనుక క్లియర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కదా. అవును సార్, అవును సార్. మళ్ళీ ఇప్పుడు 8.13 వచ్చింది కదా సార్, ఇంకో 2-3 days లో ఇంకొక వెర్షన్ వస్తుంది. సో ఆ వెర్షన్ లో మనకు వర్కింగ్ స్టార్ట్ ఎస్ సార్, అవుతుంది. ఎస్ సార్, ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే అంటే చాలా మంది అదే టెన్షన్ పడుతున్నారు సార్, మాకు ట్రస్ట్ వాలెట్ అదేసు బిట్కెట్ ఇవన్నీ తెలియదు అని అంటుంటే వాళ్ళకి అదే చెప్పాను సార్ నేను. మీరు ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమీ టోకెన్ ఫార్మింగ్ లో కూడా ఏమీ ఎక్కువ వచ్చి లేవు సార్. దాని గురించి నేను అన్నా వెయిట్ చేయండి సార్, నో ప్రాబ్లం, ఒక 10 days లో మనకు మొత్తం అంతా క్లియర్ అవుద్ది అని చెప్పేసి చెప్పాను. అదే సార్, డోంట్ వరీ. ఎవరైనా సరే అవును సార్. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటేనే బిట్కెట్లో, ఒకవేళ మీకు తెలిసి ఉంటేనే మీరు చేసుకోండి. మీ లీడర్స్ ద్వారా అప్రోచ్ అయ్యి మీరు జాగ్రత్త చేసుకోండి. అంతేగాని మళ్ళీ తర్వాత మీ 12 keywords ఎవరికైనా కానీ షేర్ చేసుకొని మీరు తర్వాత మళ్ళీ ఫండ్స్ అయ్యి మిస్ అయ్యి మళ్ళీ లేని పని ఇష్యూ వద్దు సార్. అందుకని చెప్పేసి సేఫ్గానే ఉండండి, సేఫ్గానే ఉంచుకోండి. కీవర్డ్స్ మాత్రం ఎవరికి షేర్ చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. రామ్ తేజ సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్ రామ్ తేజ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ రామ్ తేజ సార్. సరే సార్, అందరికి గుడ్ ఈవినింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్ గా ఉందా? సూపర్ సార్, సూపర్ క్లియర్ గా ఉంది సార్. క్లియర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. అయితే ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ గారికి థ్యాంక్ యూ సార్. ఏంటంటే కొన్ని కొన్ని వచ్చిన అప్డేట్స్ అంత క్లారిటీగా చెప్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. అది అయితే చూస్తున్నాం సార్, చాలా చేంజెస్ జరుగుతున్నాయి. హాల్వింగ్ ఇంకా అనుకునే చాలా రోజులు అనుకుంటూనే ఉన్నాం, కానీ ఆ హాల్వింగ్ కూడా దగ్గరలో ఉంది. కానీ మళ్ళీ క్రిప్టో మార్కెట్ కొంచెం వరల్డ్ వైడ్ గా జరిగే పరిస్థితులను బట్టి మార్కెట్ కూడా కొంచెం ఇప్పుడు డౌన్ అయింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ వార్ జరుగుతుంది, ఇరాక్ ఇరాన్ వార్ జరగడం వల్ల కొంచెం ఎఫెక్ట్ పడింది మార్కెట్ మీద. అది మన ఓన్ క్రిప్టో కరెన్సీ కాదు సార్, వేరే మార్కెట్స్ కంపేర్ చేసుకుంటే కూడా దానివల్ల ఎఫెక్ట్ అయింది. మనం ఎందుకంటే హాల్వింగ్ దగ్గరలో ఉన్నప్పుడు ఇలాంటిది జరిగిందంటే ఇది ఒక డంప్ అయినప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ సార్. ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఒట్టి పీవీసీ మెటా కాకుండా వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, మంచి టైం ఇది. అయితే మన ఫోకస్ మొత్తం ప్రస్తుతం పీవీసీ మెటా కాబట్టి పీవీసీ మెటా కొంచెం చూస్తున్నాం సార్. ఏంటంటే ఎన్ని మార్పులు జరుగుతున్నాయి అన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. కొంచెం చాలా మంది డిసప్పాయింట్ గా ఉన్నారు సార్, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 month అవుతుంది. విత్డ్రాల్స్ ఏమో 2 days బ్యాకే ఓపెన్ అయ్యాయి, ప్లస్ వర్క్ ఏమో ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది. మళ్ళీ వేరే వ్యాలెట్కి వెళ్ళడము, కొంచెం అంతా కన్ఫ్యూజన్ గా ఉంది చాలా మందికి. ఏం హెజిటేట్ అవ్వదు సార్, ఏం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ వ్యాలెట్ అప్డేట్ అయింది, దాంతోపాటు మనం కూడా అప్డేట్ అవుతాము. అప్డేట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ గా నార్మల్ గానే ఉంటుంది. మళ్ళీ మనము వేరే వ్యాలెట్స్ యూజ్ చేసే అవసరం లేకుండా యూజువల్ గా ట్రస్ట్ వ్యాలెట్ వాడే టైం వస్తుంది. అప్డేట్ అయ్యేంత వరకు కొన్ని రోజులు వెయిట్ చేద్దాం సార్ మనం. ప్లస్ ఏంటంటే సార్, కొంతమంది చాలా నెగిటివ్ ఫీలింగ్లు ఉన్నారు, కొన్ని కాల్స్ వస్తున్నాయి చూస్తున్నాను. దాన్ని బట్టి ఏంటంటే ఆగుతుంది, ఇంకా ఎప్పుడు రేట్ ఎప్పుడు వెళ్ళిద్ది, అది కంటిన్యూస్ గా అవే క్వశ్చన్స్ సార్, అవే డౌట్స్. మనము ఇంత మంచిగా డిస్కషన్ చేసుకుంటున్నాం, ప్రతిరోజు మీటింగ్ జరుగుతుంది, ఒకరికి 10 మంది షేర్ చేసుకుంటున్నాం, అయినా కానీ కంటిన్యూస్ గా అవే డౌట్స్ వస్తున్నాయి సార్. అది ఒక చిన్న పాయింట్ సార్, నేను చెప్తాను ఏంటంటే, మీరు పీవీసీ మెటానే కాకుండా వేరే ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఒకసారి కంపేర్ చేసుకోండి సార్. వాటిని కంపేర్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఏంటిదంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రైస్ పెడతారు, పెట్టిన తర్వాత వాళ్ళ టోకెన్ ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, లిస్టింగ్ చేసినప్పుడు దానికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఇచ్చి, దానికి ఒక అంటే వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కన్నా ఫిక్స్డ్ ప్రైస్ కొంచెం ఎక్కువగా పెట్టి ఎవరైతే ఫస్ట్ లో కొనుక్కున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఇస్తారు. ఇది యాజ్ యూజువల్ గా జరిగే ప్రాసెస్ సార్ ఇది మనకి. కానీ పీవీసీ మెటా మనకి ఏం చేసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని ఇచ్చింది, మనం చేసుకునేంత వరకు చేసుకున్నాం, మనకి ఇచ్చింది. ప్లస్ ఏం చేస్తున్నాం, మనము సీడ్ వాల్యూలో మనకి ఎంతో కొంత డీపీఎల్ నుండి బెనిఫిట్ ఇస్తుంది. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ప్రాజెక్ట్ వాళ్ళు డెవలప్ చేసి డైరెక్ట్ ఇచ్చేసి మళ్ళీ దాన్ని ఏం చేయాలి, అప్డేట్ లో ఉందని చెప్పి ఆపుకుంటే అది కరెక్ట్ కాదు సార్. ఏదన్నా మనం ఒకసారి మార్కెట్ లోకి వెళ్ళామంటే అది యాజ్ యూజువల్ గా రన్ అవుతా ఉండాలి. అక్కడ ఇలాగా మనము అప్డేట్స్ లో ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పకూడదు అక్కడ. కాబట్టి సిస్టమ్ అన్ని కూడా, ఆ పాయింట్స్ అన్ని కూడా రీకరెక్ట్ చేసుకొని ఒకటి మనకు అప్డేట్స్ ఇచ్చుకుంటూ ఎంత చేంజెస్ వచ్చినాయో మనమే చూసుకోవచ్చు సార్. విత్ ఇన్ 3-4 months లో ఎన్ని చేంజెస్ జరిగాయో, సైట్ ఎంత మారిందో, 1 year కన్సిడర్ చేసుకుంటే అసలు చాలా ఆ బేసిక్ వర్జన్ కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కాబట్టి మనం కన్సిడర్ చేసుకోవాలి సార్. ఏంటంటే మార్కెట్ లోకి వెళ్ళక ముందే మనకి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటుంది సిస్టమ్. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేద్దాము. వేరే చెప్తున్నా కదా సార్, వేరే ప్రాజెక్ట్ కి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. పీవీసీ మెటా మనకి ఇనిషియల్ స్టేజెస్ లో ఇస్తున్నారు, ప్లస్ డీపీలు ఇప్పుడు ఫార్మింగ్ లోకి యాడ్ అవుతాయి అని చెప్పి ఒక టాపిక్ రన్ అవుతుంది. మనకి ఎక్కడన్నా బెనిఫిట్ విధంగానే ఆలోచించి మనకి దాన్ని ఇస్తున్నారు మనకి. కాబట్టి అన్ని కన్సిడర్ చేసుకొని కొన్ని రోజులు ఓపిక పట్టామనుకోండి, ముందు ఏదంటే అప్డేట్ అయిపోయిన తర్వాత ముందు ఆ రిజల్ట్ అనేది మనకు కనబడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం సార్. అందరూ హెజిటేట్ అవ్వకండి, అందరూ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే కొన్ని అప్డేట్స్ వల్ల వేరే వ్యాలెట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎవరు కూడా అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. మళ్ళీ మనం నార్మల్ గా ట్రస్ట్ వ్యాలెట్ లోనే చేసుకుంటాము. ఇంకా మంచి రాబోతున్నాయి సార్. ఇంకా చాలా ఉన్నాయి డిస్కషన్ చేయాల్సినవి. ఇవన్నీ ఇంకా మనము బేసిక్స్ ఏంటంటే సిస్టమ్ ఒక మంచి టైం ఇచ్చింది సార్. ఏంటంటే అందరు కూడా పర్ఫెక్ట్ గా ఇప్పుడే ఇదే టైం సార్. ఏంటంటే క్రిప్టోలో గురించి మనము ఎంత టైం 1.5 month నుండి అప్డేట్ లో ఉన్నప్పుడు మనం ఈ టైం అంతా
ఎవరెవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి ముందు ముందు చాలా బెనిఫిట్ ఉంటుంది చూడండి. వాళ్ళకి ముందు ముందు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే ఇంకా డౌట్ లో ఉండి ఇంకా క్రిప్టో అనే ఐడియా లేదనుకోండి, వాళ్ళు కొంచెం టాస్క్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఈ అప్డేట్ లో మనకు కొంచెం టైం ఇచ్చింది కాబట్టి సిస్టమ్, ఈ టైంలో మనం వీటి గురించి తెలుసుకుందాం. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి చూసాం సార్. మార్కెట్ ఎన్ని రోజుల నుండి ఎంత ఎంత చేంజెస్ జరిగాయి. బిట్ కాయిన్ ఒక రోజుల్లోనే $10,000 పెరుగుతుంది, $10,000 తగ్గుతుంది. దాంతో కంపేర్ చేసుకుంటే పీవీసీ మెథడ్ చాలా డౌన్ ఫాల్ కానీ అప్ ట్రెండ్ కానీ చాలా తక్కువ. అవి లక్షల్లో జరుగుతున్నాయి కాబట్టి అన్ని కూడా చూడాలి సార్. మార్కెట్ లో ఎట్లా చేంజెస్ అవుతున్నాయి. ఒక్క మన పీవీసీ మెట్ అనే తగ్గలేదు, మార్కెట్ లో అన్ని తగ్గిపోయాయి. ఇప్పుడు 10% 20% 30% పడిపోయినాయి కొన్ని మెయిన్ టోకెన్స్. అయితే అన్ని కూడా మళ్ళీ రైజ్ అవుతుంది. మళ్ళీ రేపు పీవీసీ మెటా కూడా అప్డేట్ తర్వాత ప్రైస్ అనేది మనకి కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఒక ప్రైస్ అనేది ఇస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డబుల్ డిజిట్ అని చాలా మంది అంటున్నారు సార్. వెయిట్ చేద్దాం సార్. డబుల్ డిజిట్ కి కొంచెం టైం ఉంది, ఎందుకంటే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ ఎంటర్ అయ్యేంత వరకు మనం డబుల్ డిజిట్ కన్నా మనం సింగిల్ డిజిట్ లో ఉండడమే నయం. ఎందుకంటే మనం ఎంత టోకెన్స్ మన దగ్గర పెట్టుకుంటున్నామో రేపు డబుల్ డిజిట్ అయిన తర్వాత దాని బెనిఫిట్ అప్పుడు కనపడుతుంది మనకి. కాబట్టి ఈ సింగిల్ డిజిట్ లో ఉన్నది యూజ్ చేసుకుందాం, మనము మన దగ్గర పెట్టుకుందాం జాగ్రత్తగా. రేపు డబుల్ డిజిట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలాగా మనం మార్కెట్ లో ఎట్లా ఇన్ఫ్లో చేసుకోగలుగుతాం, దాన్ని ఎలా యూజ్ చేసుకోగలుగుతామో దాని గురించి డిస్కషన్ మళ్ళీ పెట్టుకుందాం సార్. ఇవాళకైతే అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామచంద్ర సార్, మంచి అప్డేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అయితే సార్ చాలా అప్డేట్స్ వస్తున్నాయి సార్. నేను కొన్ని ప్రాజెక్ట్స్ పర్సనల్ గా ఈ సొలానో ప్రాజెక్ట్స్ గురించి కొన్ని సేమ్ మన ఫార్మింగ్ లాగానే వాళ్ళు కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ దానికి దీనికి కంపేర్ చేసుకుంటే సార్ మన సాఫ్ట్వేర్ దానికంటే అసలు చాలా బెటర్ గా ఉంది. నేను పర్సనల్ గా ఒకటి చూసాను. సంథింగ్ ఏదో పేరుంది సార్, అది బ్లూ సంథింగ్ ఏదో ఉంది. అది అసలు సాఫ్ట్వేర్ కానీ యూజర్ ఇంటర్ఫేస్ కానీ అసలు చాలా వరస్ట్ గా ఉంది. కానీ దానిలోకి కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు. కానీ అది యూసేజ్ ఫ్రెండ్లీ లేదు. చాలా బేసిక్ గా ఏదో మన చిన్నపిల్లలు డెవలప్ చేసిన దానిలాగా ఉంది. మనం దాన్ని కంపేర్ చేసుకుంటే పీవీసీ మెటా సాఫ్ట్వేర్ చాలా అంటే చాలా బాగుంది సార్ వాటికన్నా. ఎందుకంటే మనం చూస్తుంటాం సార్ రెగ్యులర్ గా ఎన్ని చేంజెస్ వచ్చాయి ఫార్మింగ్ లో. 0.5 కూడా మనకి దీంట్లో కనబడుతుంది క్లియర్ గా, ఏదన్నా మార్పులు జరిగినా ఏది జరిగినా. కాబట్టి మార్కెట్ లో రావాలంటే ఇవన్నీ మనం క్లియర్ చేసుకుంటానే రావాలి. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాలి సార్, తప్పదు మనకి. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఇందాక వినిపించలేదు, ఇప్పుడు బాగా. అదే సార్ సిగ్నల్ కట్ అయింది. అదే అయితే చూద్దాం సార్, అప్డేట్ కోసం వెయిట్ చేద్దాం. కరెక్టే సార్ మీరు చెప్పింది రామతేజ్ సార్. ఎందుకంటే మన పీవీసీ మెట్ ఎలా అంటే మనకి ఆల్రెడీ మార్కెట్ లో రాకముందే అన్ని క్లియర్ చేసుకుంటుంది సార్. మార్కెట్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదని. సూపర్ సార్, సూపర్. ఎందుకంటే మనకి మార్కెట్ లోకి ఎంట్రీ అయ్యే ముందే ఇవన్నీ క్లియర్ చేసుకుంటే మనకి మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తుంది సార్. సార్ అయితే సార్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ మర్చిపోతున్నాం సార్. మనము చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నా మర్చిపోయాను. ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతారు సార్. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని టోకెన్స్ మనకి ఇచ్చి అంటే మనకి ఎయిర్ డ్రాప్స్ రూపంలో ఎట్లయితే వాళ్ళని ప్రమోట్ చేస్తామో ఆ ఎయిర్ డ్రాప్ రూపంలో మనకు కొన్ని టోకెన్స్ ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత వాటిని హోల్డ్ చేసుకొని ఆ ప్రైస్ పెరిగేంత వరకు కొంతమంది వెయిట్ చేస్తారు అనమాట. మామూలుగా జరిగే ప్రాజెక్ట్స్ ఇది జరిగే సినారియో.
అయితే వాళ్ళకి ఇక్కడ ఒక బెనిఫిట్ అంటే ఒక క్వశ్చన్ ఏంటిదంటే సార్, వాళ్ళు మనీ రైజ్ చేస్తున్నారు, అంటే మనీ కలెక్ట్ చేస్తున్నారు. ఎలాగా? ఎయిర్ డ్రాప్స్ లో ప్రీ సేల్ అంటాం కదా మనము, పోస్ట్ సేల్, అది మన పబ్లిక్ సేల్, ప్రీ సేల్, ప్రైవేట్ సేల్ అని అంటాం కదా. అంటే ప్రైవేట్ సేల్ అంటే ఓన్లీ కొంతమంది పీపుల్ కే, పబ్లిక్ సేల్ అంటే అందరికి. అయితే ఈ ప్రైవేట్ సేల్ ఎవరైతే ఫస్ట్ గా రిజిస్టర్ అయ్యి ఎవరైతే వాటిని ప్రమోట్ చేసి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రము కొన్ని టోకెన్స్ ఫ్రీగా ఇస్తుంది సిస్టమ్. దాని తర్వాత పబ్లిక్ సేల్ కి వస్తుంది. తర్వాత ఏంటి, ఆ పబ్లిక్ సేల్ కి వచ్చిన తర్వాత ఒక ప్రైస్ అనేది ఫిక్స్ అయి ఉంటది. ఒక అంటే వీళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్రైస్ పెట్టిస్తారు అనమాట అక్కడ. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్, వీళ్ళందరూ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కి రికమెండ్ చేసి ఏం చేస్తారు, ఒక 10 USDT తోటి 100 USDT తోటి టోకెన్స్ కొనుక్కోండి, తక్కువ ప్రైస్ ఉందని చెప్పి రికమెండ్ చేస్తారు. వాటి వల్ల ఏమవుతుంది, మనీ అనేది రైజ్ అవుతుంది. అంటే మనీ అనేది వాళ్ళ సిస్టమ్, అంటే ఏదైతే టోకెన్ లాంచ్ అవబోతుందో ఆ టోకెన్ దగ్గర అంత సంపద అనేది వాళ్ళు పెట్టుకుంటారు అనమాట వాళ్ళ దగ్గర. సిస్టమ్ లాంచ్ అయిన తర్వాత ప్రైజ్ రూపంలో బెనిఫిట్ ఇస్తారు. అయితే పీవీసీ మెథడ్ కూడా సేమ్ అలానే జరిగింది. కాకపోతే ఏం చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఆపర్చునిటీ మనకి 1 year నుండి జరిగిన దాంట్లో మనం తీసుకున్నాం. ఎయిర్ డ్రాప్స్ ఇంకా మనకి ఉంది, ఎయిర్ డ్రాప్స్ ఆల్రెడీ పేజ్ రెడీ చేసి పెట్టారు. దానికి ఎలా ఉంటది, దాన్ని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది మనకి ఇంకా ఒక క్లారిటీ లేదు. కాబట్టి సిస్టమ్ ఆల్రెడీ మనకి బెనిఫిట్ ఇచ్చింది, మనం యూజ్ చేసుకుంటున్నాం, మనకి స్వాపింగ్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి బైనాన్స్ లో Web3 లో మన టోకెన్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే సార్, సిస్టమ్ ఎక్కడ కూడా దాని వర్క్ చేసుకుంటే వెళ్ళిపోతుంది ముందుకి. పీవీసీ మెటాలో సెల్ఫ్ రిపోర్టెడ్ ఉంది. అది ఎందుకు ఇంకా వెరిఫై కాలేదు అంటే, మార్కెట్ కి వెళ్ళిన తర్వాత వెరిఫై అవుతుంది. నెంబర్ 1 అంటే మార్కెట్ కి వెళ్ళక ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు, పెంచుతున్నారు. సిస్టమ్ దగ్గర కలెక్ట్ అవుతున్నాయి మనీ అంతా. అలా సంపద అనేది ఏదైతే టోటల్ మార్కెట్ క్యాప్ చూపిస్తున్నారో ఆ మార్కెట్ క్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ మార్కెట్ క్యాప్ అనేది ఫిక్స్ అనే ఒక ఇది వచ్చిన తర్వాత వీళ్ళ సెల్ఫ్ రిపోర్టెడ్ ని కాస్త ఒక ఏంటంటే వెరిఫైడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు మనకు ఒక మంచి టోకెన్ ప్రైస్ వచ్చింది. కాబట్టి మనం మార్కెట్ క్యాప్ చూసుకుంటూ ఏం జరుగుతుంది, మార్కెట్ క్యాప్ లో ఎందుకు సెల్ఫ్ రిపోర్టెడ్ ఉందంటే సిస్టమ్ ఇంకా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళకి కావాలి. సిస్టమ్ కలెక్ట్ చేస్తూ రేపు వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ మార్కెట్ క్యాప్ అనేది ఫిక్స్ అవుతుంది మనకి. అప్పుడు టోకెన్ ప్రైస్ అనేది స్టేబుల్ గా హోల్డ్ అయి ఉంటుంది సార్ అక్కడ. కాబట్టి ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది సార్. మనం అన్ని కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఈ టైం ని మనం గ్రాప్ చేసుకోవాలి. అన్ని పాయింట్స్ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటది. ఎక్కడ ఏ లాజిక్ మిస్ కాలేదు సార్ పీవీసీ మెటాలో. నేను పర్సనల్ గా దగ్గరుండి చూస్తాను కాబట్టి ఎక్కడ ఏ లాజిక్ మిస్ కాలేదు. కొన్ని లాజిక్ ఏంటంటే విత్డ్రాల్సే తక్కువ ఉంది, ఎక్కువ పెట్టారు అని చెప్పి కొంతమంది డిస్కషన్ చేశారు. అది కూడా మన బెనిఫిట్ గురించే. అన్ని కూడా ఒక రీజన్ ఉంటది. అది ఏదో ఇష్టం వచ్చినట్టు మార్చుకునేది కాదు. కాబట్టి ప్రతిదాని ఇంకో రీజన్ ఉంటది. అవన్నిటిని కూడా మనం పాటిస్తేనే రేపు మార్కెట్ లో నిలబడతాం. ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి తీసేసుకోండి 100 టోకెన్స్ 200 టోకెన్స్ తీసేసుకోండి పర్ డే అంటే ఈ సిస్టమ్ లో ఉండలేము సార్. ఎందుకంటే బెనిఫిట్ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎక్కువ కాలం ఉండట్లేదు. ఎందుకంటే మైండ్ సెట్ అలా ఉంది, మార్కెట్ అలా ఉంది. మార్కెట్ అప్ అండ్ డౌన్ విత్ ఇన్ రోజుల్లోనే తగ్గుతుంది, పెరుగుతుంది. అంటే మన మైండ్ సెట్ తోటే ఉంటుంది సార్. ఏదన్నా మన వాళ్ళు కొంచెం తొందర ఎక్కువ ఏదన్నా వచ్చింది అనుకోండి, పెరిగితే ఆపర్చునిటీ వచ్చిందని యూజ్ చేసేసుకుంటారు. ఇంకొంచెం ముందుకెళ్ళి దాన్ని వెయిట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. పడింది అనుకోండి కంగారు పడే వాళ్ళు ఎక్కువ. ఇవన్నీ కూడా మన మైండ్ సెట్ మార్చుకోవాలి సార్. మన మైండ్ సెట్ మార్చుకుంటే ఆటోమేటిక్ గా సిస్టమ్ లో ఉన్నప్పుడు ఆ బెనిఫిట్ అనేది మనకి ముందు ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఇప్పుడు కాదు సార్, అది ముందు తెలుస్తుంది మనకు బాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రామతేజ సార్. మీరు చెప్పిన దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఆల్రెడీ రీసెంట్ గా చాలా మందికి తెలిసే ఉంటది, కాయిన్ పేరు అయితే చెప్పనది. ఆల్రెడీ అలాగే మీరు చెప్పినట్టే అలాగే ఎయిర్ డ్రాప్ రూపంలో చాలా మందికి షేర్ చేశారు. అది రిఫరల్ చేసిన మూలన వాళ్ళకి ఫ్రీ కాయిన్స్ రావడం చేయడం అలాగే చేసి జరిగింది. కాయిన్ ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అవ్వకుండానే కాయిన్ ప్రైజ్ 0.0 కానీ సార్ $90 వరకు వెళ్ళింది సార్. $90 వరకు వెళ్ళింది. $90 వరకు వెళ్ళి ఆ $90 కాంచి
అది తర్వాత మళ్ళీ మార్కెట్లోకి రావట్లేదని ఏదో కొద్దిగా రూమర్స్ మూలనో దేని మూలనో అది ఏమైందంటే సార్ ఓన్లీ 24 అవర్స్లోనే $90 కంచి అంతకుముందు లిస్ట్ అయిన ప్రైజ్ కన్నా 3 రెట్లు డౌన్ అయిపోయింది సార్ అది ప్రైజ్. ఎస్ సార్, ఎస్ సార్. అది అలా ఉంటాయి సార్ అది. ఎస్ సార్, ఏంటంటే మార్కెట్లో మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ సార్. ఇది అదే మన పీవీసీ వాళ్ళు మ్యానిపులేట్ చేయాలంటే పెద్ద టైం పట్టదు సార్. ఎందుకంటే మనకి టోకెన్ ప్రైస్ పెంచి ఉంచారు అనుకోండి, వాళ్ళ రోజున 10 కానీ 20 కానీ ప్రైస్ లో ఒక ఫిక్స్ చేసి వదిలేశారు అనుకోండి, మనం చూసుకోవాలి సార్. ఏంటంటే రోజుకి 25 మెటాలు విత్డ్రాల్ పెడుతున్నాము అంటే అవును సార్ 25 ఇంటూ 10 వేసుకోండి, అంటే రోజుకి $250 తీసుకుంటున్నట్టు లెక్క మనం. అంటే అవును ఒక పర్సన్ నుండి $250 వెళ్తుంటే ఎంత మంది విత్డ్రాల్ చేస్తున్నాం సార్ మనం? అంటే సిస్టమ్ లో సంపద అయిపోవడానికి ఎంత టైం పట్టింది సార్? మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 month లో మొత్తం ఖాళీ చేసేస్తాం సార్ మనం అయితే. 1 month కూడా కాదు సార్, 10 days లో అయిపోతుంది. యావరేజ్ గా చెప్పుకున్నా, తక్కువలో Yes, sir. తక్కువ వేసుకున్నా 1 month లో కల్లా సిస్టమ్ దగ్గర ఉన్న కొన్ని 100 కోట్లు కానీ ఎంతన్నా కానివ్వండి, ఏదైతే వాళ్ళ సెల్ఫ్ రిపోర్టెడ్ మార్కెట్ క్యాప్ లో మనకు కనపడుతుందో ఆ సంపద మొత్తం తీసేయడానికి, అక్కడ ఉన్న డబ్బులు మొత్తం తీసేయడానికి మనకు 1 month కూడా పట్టదు. విత్ ఇన్ 15-20 days లో అయిపోతుంది మొత్తం. కాబట్టి సిస్టమ్ ఈ టోకెన్ ప్రైస్ పెట్టి ఆ విత్డ్రాల్స్ ఆ లిమిట్ 25 పీవీసీ అని అనుకుంటున్నాం కదా సార్ లిమిట్, మార్కెట్ లో రేట్ తో కంపేర్ చేసుకోవాలి సార్. ఫలానా రోజు నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి మన టైం బాండ్ 2030 ఉంది అనుకోండి, చూడండి 250 ఇంటూ 25 ఇంటూ 3 $750 $500 విత్ ఇన్ డేస్ లో తీసుకోవచ్చు మనం. ఫార్మింగ్ ఎక్కువ చేసుకునే వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుంది? వాళ్ళు విత్డ్రాల్ చేసినప్పుడు 25 పీవీసీ మెటానే అని కనబడుతుంది, కానీ దాని వాల్యూ చూడండి ఎంత ఉంటుందో. కాబట్టి అన్ని వాళ్ళు లాజిక్ గానే వాళ్ళంతా కరెక్ట్ గానే చేసుకుంటూ వస్తున్నారు సార్. మనమే కొంచెం కంగారు పడిపోయి కొంతమంది ఇలా ఎందుకు అవుతుంది అలా ఎందుకు అవుతుంది అని సెల్ఫ్ గా డౌట్ క్రియేట్ చేసుకుంటున్నారు చాలా. అవన్నీ మైండ్ లో పెట్టుకోకండి సార్. క్లియర్ గా ఉంది సిస్టమ్ అనేది. ఏదో సిస్టమ్ ఫేవర్ గా నేను మాట్లాడేసాను, ఎందుకంటే అందులో ఉన్న ఆస్పెక్ట్స్ మనకు కనబడుతున్నాయి క్లియర్ గా. ఏం మార్పులు జరుగుతున్నాయి, ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ కి ఎలా రిలేటెడ్ అని చెప్పి కనబడుతుంది మనకి. సార్ చెప్పినట్టు మ్యానిపులేట్ చేసి విత్ ఇన్ డేస్ లోనే అది 100-200 తీసుకెళ్ళడం పెద్ద ఇది పట్టదు సార్ మనకి. కానీ అంత ఇచ్చిన తర్వాత అది సిస్టమ్ ఏమవుతుంది అంటే వారం 10 రోజుల్లోనే క్లోజ్ చేసేసుకోవాలి సిస్టమ్ కూడా. అప్కమింగ్ లో ఉండకపోవచ్చు అలా ఉంటే. కాబట్టి అవన్నీ చేయకుండా నీట్ గానే ఏదైతే మనకు $1 నుండి $13 వరకు ఈ మార్జిన్ లోనే మనం బీట్ అవుతున్నాం అంటే చూసుకోండి. ఇంకా మ్యానిపులేషన్ చాలా తక్కువ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అది ఎస్ సార్, ఎస్ సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మందికి ఏదైనా సరే ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తున్నారు సార్ రామతేజ సార్, మీరు చాలా థ్యాంక్ యూ సార్. మన రమేష్ సార్ కూడా ఏదైనా సిస్టమ్ తరపున కానీ ఏదైనా కానీ ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ మొత్తం అన్ని క్లారిఫికేషన్ చేస్తున్నారు మొత్తం. ఏ అప్డేట్ వచ్చినా ఏది వచ్చినా కానీ రమేష్ సార్ చాలా ఎక్సలెంట్ గా క్లియర్ చేస్తున్నారు మొత్తం అందరికి. చాలా థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. మన ఎందుకంటే మెంబర్స్ సార్ అందరికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి వాళ్ళం ఎంత 5 మందో 10 మందో ఒక ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని సార్, అంటే ఒక 10 మందికి షేర్ చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 10 మంది ఉంటే సార్ మన గ్రూప్ లో చాలు సార్. ఎందుకంటే అది ఎంత మంది ఉన్నానండి గ్రూప్ లో చూసుకుంటే మనకేమో 1000-2000 మంది ఉంటాము, కానీ మనకి మీటింగ్ వచ్చేసరికి 100-200 మెంబర్స్ ఉంటాం యావరేజ్ గా. కాబట్టి ఒక 10 మంది మనమే కలిసామనుకోండి, ఒక కమ్యూనిటీని ఎంత మంచి ఫార్వర్డ్ గా బిల్డ్ చేయొచ్చో చూడండి. ఎక్కడో ఒక ఐడియాని తీసుకొని వచ్చి వాళ్ళు ఇలాగ ఇంత పెద్ద సాఫ్ట్వేర్ క్రియేట్ చేశారంటే, ఒక 10 మంది మనలాంటి వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో చూడండి, కమ్యూనిటీకి ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో చూడండి. రిజల్ట్ ముందుంది సార్, ఇప్పుడు ఏం లేదు. మనం ఇంకా ఎదిగే స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి, టైం పడుతుంది. వెయిట్ చేద్దాం దాని గురించి. సరే సార్, ఇంకా ఏమన్నా మీకు ఎవరికైనా సరే
ఇప్పుడు సార్ మాట్లాడిన దానికి ఏదైనా మీకు క్లారిఫికేషన్ ఇచ్చిన దానికి మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఒకవేళ మీరు ఏమన్నా మీ పర్సనల్గా అడగాలనుకున్నా చేయాలనుకున్నా కానీ పర్లేదు సార్, వెల్కమ్. తేజ సార్ ఇంకా 10 minutes ఉంది కాబట్టి సార్ ఏమైనా క్లియర్ చేస్తారు. వెల్కమ్ సార్, ఎవరున్నా కానీ ఫ్రీగా మనం డిస్కస్ చేసుకుని వెల్కమ్ సార్. మనకి ఎందుకంటే సార్ మనకి ఎనీ టైం ఇప్పుడని కాదు, ఎప్పుడైనా సరే ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోమని చెప్తారు. దాని వలన మీరు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హ్యాండ్ రైజ్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు సార్. రామతేజ సార్, మనం ఆల్రెడీ గ్రూప్ మీటింగ్ లో కూడా చాలా మందికి ఎప్పటి నుంచో మనం షేర్ చేసుకుంటూ ఉన్నాం కదా సార్. 12 keywords చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకు పెట్టుకోండి అని చెప్పేసి మీరు కానీ, మేము కానీ, రమేష్ సార్ కానీ, రాజేష్ సార్ కానీ, తాడవం శంకర్ సార్ కానీ, మొత్తం ఎంతమంది ఉన్నారో టీం మెంబర్స్ అంతమంది కూడా చాలా మంది చెప్తానే ఉన్నారు, ఆల్రెడీ షేర్ చేస్తానే ఉన్నారు. అయినా కానీ ఇంకా ఇప్పటికి కూడా ఇంకా మిస్టేక్స్ చేస్తానే ఉన్నారు సార్. ఆల్రెడీ ఒకసారి ఇందాక షేర్ చేసుకున్నారు, అప్పుడు ఉన్నారు లేరు మీరు? 10 ట్రస్ట్ వ్యాలెట్లీ కీవర్డ్స్ రాసుకోలేదండి సార్. 10 ట్రస్ట్ వ్యాలెట్ కీవర్డ్స్ రాసుకోలేదంట. మళ్ళీ పైగానేమో ఇప్పుడు ఏమైందంటే సార్ అదే అప్డేట్ అని అడిగితే అప్డేట్ కొట్టబోయి అన్ఇన్స్టాల్ అని కొట్టేశారు. అన్ఇన్స్టాల్ అయితే ఇప్పుడు ఆ 10 లాస్ అయినట్టే కదా సార్. ఇంకా అదే అవి మళ్ళీ బ్యాకప్ రావు కదా. ఆల్రెడీ ఆ కీవర్డ్స్ ఒకవేళ రాసి పెట్టుకుని ఉంటే కనుక ఈ రోజు ఎంత బాగుండేది సార్, సేవ్ చేసి పెట్టుకున్నట్టు. అదే సార్, అదే సార్ నేను అది అనబోతున్నా సార్. ఎందుకంటే చాలా మందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఇది టెక్నాలజీ బేస్డ్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా అలర్ట్ గా ఉండాలి సార్ మనం. ఎందుకంటే ఒకటి నొక్కబోయి ఒకటి నొక్కినా మనం ఫండ్స్ అనేవి పోతాయి. కాబట్టి ఎంత అలర్ట్ గా ఉండాలంటే, ఎందుకంటే మనం 1-10 సార్లు దాన్ని వాడడం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటది. ఈ అంటే కొంచెం మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి మొబైల్ అంతగా పర్ఫెక్ట్ గా యూజ్ చేయడం రాదు కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. కాబట్టి 12 words అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడన్నా ఎవరన్నా చేసుకోకపోతే కైండ్లీ రిక్వెస్ట్ సార్, ఇప్పుడన్నా కానీ చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇప్పుడు కనిపించేది అది $5 $10 కనపడుతుంది కానివ్వండి దాని లెక్క. కమింగ్ ఫ్యూచర్ లో మన సిస్టమ్ మంచిగా రన్ అవుతాయి, దాన్ని $1000s లోకి వెళ్ళిపోతుంది. మనం వాల్యూ అనేది చాలా వాల్యుబుల్ గా ఉంటది అనమాట. కాబట్టి ఇప్పటికన్నా అలర్ట్ అయ్యి అది 12 words ని చాలా సేఫ్ గా పెట్టుకోవాలి సార్. ఎవరికి చెప్పదు సార్. అది మీ ఇంట్లో వాళ్ళు అయితేనే మాట్లాడుకోండి, బయట వాళ్ళు అయితే అసలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లాగే నాకు మొన్న ఒకటి వచ్చింది సార్ కాల్. అయితే అసలు అంటే ఆ సార్ ఉన్నారో లేరో కానీ ఒక మాట చెప్తాను సార్. ఒక చిన్న ఏదో దానికోసం ఒక ఐడి తీసుకొని సిండికేట్ గా ముగ్గురు కలిసి చేశారు సార్. సిండికేట్ గా. ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్ ఏమో యాంటీ అయిపోయాడు అనమాట. బిజినెస్ చేసి ఆ పర్సన్ అనే వాళ్ళు యాంటీ అయిపోయారు. అయితే దానిలో పడిన అమౌంట్ వితిన్ సెకండ్స్ లో తీసేసి నాకు తెలీదు అని అంటున్నారంట. అంటే చూడండి, ఒక ఐడి వేసుకొని ముగ్గురు డెవలప్ చేసుకున్నారు, షేరింగ్ ముగ్గురు రాట్ల, ఒకరు బెనిఫిట్ తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ తీసిన పర్సన్ ఎవరంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే 12 words ముగ్గురు దగ్గర ఉంది, ఎవరన్నా చేసి ఉండొచ్చు అది. కాబట్టి మీ దగ్గర ఉంచుకోవాలి సార్, ఇంకొక పర్సన్ కి చెప్పొద్దు. అది మీ అసలు 12 words అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే దాంట్లోనే ఒక సెక్యూరిటీ కీ ఉంటుంది. ఆ కీ తోటే మనది ఓపెన్ అవుతుంది అనమాట. ట్రస్ట్ వ్యాలెట్ కానివ్వండి, మెటామాస్క్ కానివ్వండి, ఏదన్నా మీకు ఆ 12 words లోనే ఒక కీ ఉంటుంది. అది ఏదో తమాషాకి ఒక 12 పదాలు ఇచ్చి రాసుకోమండం కాదు. అది దాని వెనకాల ఒక ప్రైవేట్ కీ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అది మనం చదవలేమన్నమాట ఆ కీని. అది మొత్తం మిక్స్డ్ లెటర్స్ లో ఉంటుంది. అదంతా నెంబర్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి, అన్ని మిక్స్ చేసి ఉంటాయి. అలాగా మనకు కనబడకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేశారు, ఒక 12 words ఇచ్చారు. ఆ 12 words అనేది మనం చదవగలుగుతాం కాబట్టి అది మనకి ఇచ్చారు. కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకుంటేనే రేపు ఏదైనా ఫ్యూచర్ లో బిజినెస్ చేయగలుగుతాం. ఇది మిస్ అయింది అనుకోండి మనం చేయలేము అసలు. ఒకటి కాదు సార్, చాలా మందికి పోయాయి. వాళ్ళు చాలా మంది చెప్తానే ఉన్నారు, అయినా కానీ ఇప్పటికి కూడా నెగ్లెక్ట్ గా ఉంటే కరెక్ట్ కాదు సార్. అది ఇంకా ఏది జరిగినా కానీ మనదే రిస్క్. కాబట్టి అందరు కూడా అలర్ట్ గా ఉండాలి సార్ అసలు. సరే సార్, సార్ది ఆల్రెడీ ట్రస్ట్ వాలెట్ అన్ఇన్స్టాల్ చేశారు కదా, సార్ది 50 అకౌంట్లు ఉన్నాయండి సార్. అందులో
ఆ 50 అకౌంట్లో 40 అయితే రాసి పెట్టుకున్నారంట ఆల్రెడీ అంతకుముందు. అవన్నీ పెద్ద అకౌంట్లు అంట. ఇప్పుడు ఓన్లీ 10 బిఎస్టీలతో చేసిన సీడ్ ఫండింగ్లు 10 అకౌంట్లను అందులో పియూసీ మెటా బిఎన్బి వేసారంట. అంటే మినిమం ఎంత లెక్కేసుకున్నా కానీ ఒక 15,000 లాస్ అయినట్టే కదా సార్ ఇంకా సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఏదన్నా మనీయే సార్. ఎందుకంటే రూపాయి కానివ్వండి, 10 రూపాయలు అన్నా మనీయే కాబట్టి చాలా ఎలర్ట్గా ఉండాలి సార్ మనం. మనకి అదే సార్ ఇకపైన సరే ఎవరైనా క్రియేట్ చేసుకున్న పర్సన్స్ అయినా ఎవరైనా సరే రాసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సార్. దొంతు మల్లేష్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్ దొంతు మల్లేష్ సార్. వెల్కమ్ సార్ మల్లేష్ సార్. ఓకే సార్కి ఏమన్నా అనుకోకుండా టచ్ అయినట్టుంది సార్. అదే సార్ మనం ఇకపైన సరే చాలా కేర్ఫుల్గా ఉండాలి సార్. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు కాదు సార్, దగ్గర ఈ కీవర్డ్స్ గురించి అయితే నాకు తెలిసి 1.5 year నుంచి కంటిన్యూ షేర్ చేసుకుంటానున్నారు సార్. చంద్రశేఖర్ సార్ కానీ మొత్తం చాలా మంది షేర్ చేసుకుంటానున్నారు. మన లీడర్స్ అందరూ కూడా షేర్ చేసుకుంటానున్నారు. ఆయన కానీ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. మీరు ఇంకోటి చెప్పారు ఆల్రెడీ, ఇలాగా కీవర్డ్స్ మాత్రం అదర్ పర్సన్కి షేర్ చేసుకోవద్దని. అదైతే కరెక్ట్ సార్. అది చాలా మందికి కూడా ఇలా కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, కానీ ఒకవేళ యాంటీ అయినప్పుడు వాళ్ళ ఫండ్స్ అని తీసుకోవడం అని అలాగా మిస్యూజ్ చేస్తున్నారు. అదైతే కరెక్ట్. దాని మూలన మన జాగ్రత్తలో మనం ఉండడం కూడా మంచిది సార్. థ్యాంక్ యూ సార్ రామతేజ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. చూడండి సార్, ఇంకా 3 మన minutes పర్సన్స్ అందరికి ఒకటే ఇష్యూ సార్, ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకి మెయిన్ ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ లో టోకెన్ ఫార్మింగ్ అవ్వట్లేదు. ఓకే, ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే సార్, అది ట్రస్ట్ వ్యాలెట్ వర్షన్ మారడం వలన కొద్దిగా మనకి ఇష్యూస్ వస్తున్నాయి. దాని మూలన మనకి ఆల్రెడీ సిస్టమ్ ఇచ్చింది బిట్కెట్లో కానీ మెటామాస్క్లో కానీ చేసుకోమని చెప్పేసి. దాని మూలన ఒకవేళ అదర్స్ దాంట్లో చేసుకోవాలన్నా కానీ వీళ్ళకి తెలియక చేసుకోవట్లేదు, చెందట్లేదు. ఓకే సార్, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే చాలా మంది నెగిటివ్ అయిపోతున్నారు సార్, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అన్నమాట. అరే ఎందుకు ఇలా అవుతుంది, మనకి ఫార్మింగ్ కూడా అవ్వట్లేదు. ఇంతకుముందు 25 పీవీస్ మీట వచ్చి 25 పీవీస్ మీట బయటికి రావట్లేదు. ఇంతకుముందు మనకి రీడీమ్ అయ్యేది, రీడీమ్ కూడా అవ్వట్లేదు. అవి ఫండ్స్ వచ్చి మనకి ఆల్రెడీ అక్కడ ఆగిపోయినాయి అని చెప్పేసి ఇదే ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సార్, మనకి ఇంతకుముందు కూడా ఒకసారి సీడ్ వాల్యూలో వచ్చే ఫండ్స్ దగ్గర 2 months 2.5 months మనకి కంటిన్యూ మనకి హోల్డ్ చేసి పెట్టింది సార్. హోల్డ్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఆ లాక్ ఓపెన్ చేసి మీరు డైలీ ఎవ్రీడే మీరు 100 గాడికి సీడ్ ఫండింగ్ చేసుకొని చెప్పేసి ఆప్షన్ ఇచ్చింది సార్. అంతకుముందు అయితే మనకి 10-10తోనే చేసుకునే ఆప్షన్ ఉండేది, కానీ అది ఆప్షన్ వచ్చిన తర్వాత 100 చేసుకోమని ఇచ్చింది. దాని మూలన మనకి చాలా సేవ్ అయింది. ఎందుకంటే మనకి ఫండ్స్ అక్కడ ఉన్నంత మాత్రం లాస్ ఏమి ఉండదు సార్. మనకి ఏంటంటే ఒకటేసారి యూటిలైజ్ చేసుకుంటాం కాబట్టి మంచి ప్రాఫిట్ పొందుతాం. అదే సార్ నేను చెప్పాలనుకుంది. దీన్ని బట్టి మీరు ఏమన్నా ఒకవేళ షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోండి సార్. రామతేజ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అయితే సార్ చెప్తా, అదే సార్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి చెప్తాను సార్. ఏంటంటే సాఫ్ట్వేర్ లో ఏదైనా ఒక చిన్న అప్డేట్ ఉందనుకోండి, అది చెయ్యాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది చూడడానికి చిన్న కోడ్ లాగానే ఉంటుంది కానివ్వండి, దాని వెనక లాజిక్ మిస్ అయింది అనుకోండి, మన ఫండ్స్ అంతా ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఒక కాంట్రాక్ట్ అడ్రస్ పోయి ఇంకో కాంట్రాక్ట్ అడ్రస్ పెట్టామనుకోండి, అదే ప్లేస్ లో ఎలాగైతే ఫండ్స్ పోతాయో, సిస్టమ్ కూడా ఏది డెవలప్ చేసినా కానీ చాలా అలర్ట్ గా ఉండాలి. దానిలో చాలా పెద్ద టాస్క్ ఉంటుంది సార్. ఎందుకంటే నార్మల్ టెక్నాలజీ వేరు. నేను పర్సనల్ గా సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా సార్. నార్మల్ గా మనకి చూస్తే సార్, ఒక చిన్నగా వెబ్ డెవలప్మెంట్ ఏదైతే ఈ పేజెస్ అప్డేట్ అవ్వడం అయితే చాలా సింపుల్, అవి చేసేయచ్చు, పెద్ద టైం పట్టదు. కానీ వెనకాల ఏంటంటే మనీ ట్రాన్స్ఫరింగ్ ఉంది సార్ వెనకాల. అంటే సిస్టమ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మీరు రిడీమ్ అయ్యే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం ఏదో సిస్టమ్ అప్డేట్ చేస్తుంది ఆపారు అని చెప్పి ఆలోచిస్తున్నాం కానివ్వండి, ఆటోమేటిక్ గా రిడీమ్ అవ్వడం,
ఆటోమేటిక్ గా మన దీంట్లో నుండి ఒక క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా దీనిలో ఒక స్ప్లిట్ అవ్వడం పేమెంట్స్, ఇవన్నీ ఏంటంటే సార్ ఒక సాధారణంగా చేయలేము ఇది. ఎందుకంటే దాని వెనకాల ఒక లాజిక్ ఉండాలి. అది ఒక్కసారి కానీ తప్పుపోయింది అనుకోండి, ఫండ్స్ మొత్తం మిస్యూజ్ అయిపోతాయి. దాన్ని కరెక్ట్ గా చేయలేము. మళ్ళీ ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ బ్లాక్ చైన్ లో ఉన్న ఆ, ఇదే మెయిన్ ఇది సార్. ఏంటంటే ఒకసారి మన పేమెంట్ కానీ ఆగింది అనుకోండి, ఓవరాల్ గా దాని తర్వాత జరిగే ట్రాన్సాక్షన్స్ కూడా ఇట్లానే హోల్డ్ అయిపోతుంది. ఎందుకు మన సిస్టమ్ లో మనం ఎప్పుడు పెట్టాం సార్ విత్డ్రాల్, ఎప్పుడు పెట్టాము? పలానా 23 మార్చ్ ఎప్పుడో పెట్టాము, కానీ ఎప్పుడు వచ్చింది సార్ అవును సార్, ఈ టైం 23కి పెట్టాం. తర్వాత మనకి ఒక 20 days తర్వాత రిలీజ్ అవ్వడం మొదలెట్టినాయి. అవును సార్. ఎందుకు 25 సార్? days. ఎందుకంటే సిస్టమ్ అప్డేట్ లోకి వచ్చిన తర్వాత ఏమైంది, దాని తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని హోల్డ్ లో పడిపోయాయి. ఇది గమనించాలి సార్. ఏంటంటే దాని తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని హోల్డ్ లో పడిపోయాయి. దాని తర్వాత ఏం జరుగుతుంది, సీడ్ వాల్యూలో ఉన్న అమౌంట్ కూడా మనకి బ్లాక్ చేసి పెట్టారు కదా సార్. అప్పటి నుండే కదా సార్? అప్పటి నుంచే సార్, అప్పటి నుంచే మనకి ఎప్పుడైతే అయ్యి రావడం స్టాప్ అయిందో అప్పటి నుంచే మనకి ఇవన్నీ ఎర్రర్స్ రావడం, స్టాప్ చేయడం అవన్నీ కూడా అప్పుడే సార్. ఎస్ సార్. ఎందుకంటే సార్ ఒక అప్డేట్ జరుగుతున్నప్పుడు ఇంకొక సోర్స్ నుండి కూడా మనీ యాడ్ అవుతున్నాయి అనుకోండి, అంటే ఇది మొత్తం బ్లాక్ చైన్ అంటే బ్లాక్స్ లో ఉంటది అనమాట డేటా మొత్తం. అంటే ఒకటి ఆగింది అనుకోండి, దాని వెనకాల ఉండే సిరీస్ ఏదైతే నా తర్వాత మీరు కొట్టారు, మీ తర్వాత ఇంకొకరు కొట్టారు, వాళ్ళు కొట్టిన అన్ని కూడా ఏమైతే అక్కడికి ఆగుతాయి అనమాట. ఎప్పుడు తర్వాత అదంతా వెరిఫై చేసుకొని అదంతా మనం మళ్ళీ ఆ గేట్ అనేది ఓపెన్ చేస్తాం, ఏదైతే అది అప్డేట్ అనేది క్లియర్ చేస్తామో ఇవన్నీ కూడా మళ్ళీ బ్లాక్స్ కనెక్టెడ్ అవుతాయి. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న ఒక వండర్ఫుల్ ఫీచర్ సార్ అది. కాబట్టి ఏదన్నా అప్డేట్ ఉన్నప్పుడు మనము రావట్లేదు ఏంటని కంగారు పడకుండా వెయిట్ చేయాలి. ఎందుకంటే అప్డేట్ క్లియర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా పేమెంట్స్ అనేవి మళ్ళీ వస్తాయి. ఎక్కడ కూడా మిస్ అయినట్టు ఎక్కడ కూడా లేదు సార్. కొన్ని మనము స్టార్టింగ్ లో చేసిన తప్పుల వల్ల కొన్ని పోయాయి. వాటి గురించి ఇప్పుడు ఇది లేదు సార్. ఎందుకంటే కూడా వాళ్ళు రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మళ్ళీ తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇది చేశారు. కాబట్టి అప్డేట్ జరుగుతూనే ఉంటది. ఇప్పుడనే కాదు సార్, మీరు మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చే అప్డేట్ తర్వాత ఇది లాస్ట్, ఇది అప్డేట్ ఇంకా దీని తర్వాత ఉండదు అని అనుకోవద్దు. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ అప్డేట్ వస్తుంటది. మళ్ళీ అప్డేట్ 6 months అప్డేట్ వస్తుంది, 1 year ఒక అప్డేట్ వస్తుంది. అది ఎందుకంటే సార్ సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు కూడా డెవలపింగ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క ఫీచర్ ఏదో ఒకటి సార్ రామతేజ సార్ మ్యూట్ అయింది సార్. సాఫ్ట్వేర్ లో ఎప్పుడు డెవలప్ చేస్తూనే ఉంటారు. అది మళ్ళీ అవుతానే ఉంటుంది సార్ డెవలపింగ్. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఇదవ్వదు సార్. మళ్ళీ అప్డేట్స్ వస్తాయి. మళ్ళీ మనము చాలా చేంజెస్ చూస్తుంటాం. కాబట్టి ఇది చాలా నార్మల్ గా జరిగేది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వదు సార్. నేను అందుకే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దాని గురించి చెప్పాను. ఎందుకంటే సార్ ఆగిన వెంటనే డిసప్పాయింట్ అవుతారు. మేము వచ్చేసింది తీసేసుకుందాం అనే ఇది రందిలో ఉంటాము. ఒకసారి ఆగింది అనుకోండి, సిస్టమ్ మీద డౌట్ వచ్చింది, దీని సంగతి ఏంటి, దీని రేట్ ఎంత వెళ్ళిద్ది, ఇంకెన్ని రోజు ఆగాలి, ఈ డౌట్స్ అన్ని కూడా అవుతుంది. కాబట్టి సిస్టమ్ లో ఉన్నప్పుడు ఒక బిలీవ్ పెట్టుకోవాలి సార్. బిలీవ్ పెట్టుకోకుండా ఏం చేయలేము. కొంచెం టైం పడుతుంది. ప్రాసెస్ బట్టే ముందుకెళ్తుంది సిస్టమ్. కానివ్వండి, మనకి నచ్చినట్టు వెళ్ళమంటే వెళ్ళదు. కొన్ని సిస్టమ్ లో చేసిన మిస్టేక్స్, మెయిన్ ఒక సిస్టమ్ లో ఒక మిస్టేక్ చెప్తా సార్. అంటే మిస్టేక్స్ ఏం లేవు అని నేను చెప్పను. ఒక మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇంటిమేట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఇలా ఉండబోతుంది, ఆ ఇంటిమేషన్ ఒక్కటే సిస్టమ్ లో మైనస్ సార్ నాకు తెలిసి. అంటే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ నోటిఫికేషన్ ఇస్తే ప్రాబ్లం ఉండదు సార్. నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ గా రాదు. అయితే అది ఇక్కడ నుండి కాదు సార్, బెరల్వైన్ నుండి కూడా ఫస్ట్ నుండి కూడా వాళ్ళు చేసిన ఒక మైనర్ మిస్టేక్ అదే. ఏంటంటే ఏదున్నా అంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోండి, దాని వెనకాల పెద్ద కారణం ఉంటది. ప్లస్ ఆ చెప్పిన 1 word అన్నా కానివ్వండి, చాలా పెద్ద బెనిఫిట్, అది ఇది ఉంటది, ఇంపాక్ట్ ఉంటది దాని వెనకాల. వాళ్ళు ఇచ్చిన 1 line అయినా కానివ్వండి, 3 lines అయినా కానివ్వండి, దాని వెనకాల ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళకి, ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉంటది వాళ్ళు చెప్పే దాంట్లో, అంత క్లారిటీ పర్ఫెక్ట్ ఉంటది. చెప్తే అలా చెప్తారు, గట్టిగా చెప్తారు ఒకటేసారి. చెప్పలేదు అనుకోండి, కొన్ని రోజులు మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకి.
కాబట్టి అన్నీ మనం చూస్తున్నాం సార్, ఫస్ట్ నుండి కూడా జరుగుతూనే వచ్చినాయి. కాబట్టి వెయిట్ చేద్దాం సార్, ఇంకా మంచిగా మంచి అప్డేట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీని తర్వాత మార్కెటింగ్ చేస్తారు సార్. నేను ఆల్రెడీ మొన్న చెప్పాను, మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ చేసేటప్పుడు మనకి బెనిఫిట్ వస్తుంది. ఏ డ్రాప్స్ అవి ఏదన్నా మనకి ప్రొవైడ్ చేస్తారో చూడాలి. కాబట్టి అందరు కూడా ఈ లోపే అందరు కూడా రెడీగా ఉండాలి. అన్ని నేర్చుకొని అన్ని కూడా నేను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాననే ఇదిలో ఉంటే ఆ నెక్స్ట్ అప్కమింగ్ లో వచ్చే బెనిఫిట్ మనకి తీసుకోవచ్చు. ఈ టైంని కొంచెం మనం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. మనం ఎస్ సార్ 100% కరెక్ట్ సార్. కరెక్ట్. థ్యాంక్ యూ సార్ రామ్ తేజ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, రాజేష్ సార్ ఫ్రీ అయ్యారు సార్. ఓకే సార్, ఇంకా బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే సార్, రమేష్ సార్ మరి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్, ఆల్రెడీ టైం కూడా అయింది కదా. ఓకే సార్, చేసుకుందాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు స్టేషన్ అయితే అందరికి బాగా అర్థమైనట్టుంది, ఎందుకంటే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ గురించి మొత్తం అంతా క్లియర్ ఇచ్చారు కాబట్టి. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మిఠా ఎవరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు, వెంకటేష్ గారు. జై పీయూష్ మిఠా. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ జై పీయూష్ మిఠా.